ధనరాజ్ అన్న అన్న ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. సినిమా ఎవరు చూసినా కూడా అన్న కంపల్సరీ కళ్ళ నీళ్ళు పెట్టుకుని వస్తారు. నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నాను విషయం నేను అనుకుంటేనే తెలుస్తుంది. అవును. నాలో ఇంకొక మనిషి ఒకడు దాగున్నాడు. ఈ 2 సంవత్సరాలు ఆవిడ చెప్పిన ధైర్యం ఏంటి ఇంతకీ? చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నువ్వు దీని గురించి, పిల్లల గురించి, ఫీజుల గురించి పట్టించుకోకు. నాకు ఏకేమైనా ముద్దు ఏమొద్దు. నేను ఎప్పుడు అబద్ధం ఆడను. నేను ఎవరో కొడుకుని మారుద్దామని సినిమా తీస్తే నా కొడుకే మారు. ఆయన సినిమాలో పెట్టుకోపోతే ఏడ్చేస్తానన్నారు. ఆ సందర్భంలో మీ కొడుకు కూడా శుక్రాం పెట్టుకున్నారు. అటువంటిది ఆయనకి సినిమా చూపించకపోవటానికి రీజన్ ఏంటి? ఆయనకి ఇండస్ట్రీ ఏమీ రెడ్ కార్పెట్ వేయలేదు. అష్ట కష్టాలు పడ్డాడు. చాలా దిగువ తరగతి, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఈరోజు డైరెక్టర్ అయ్యాడు, యాక్టర్గా వచ్చాడు, మెప్పించాడు, జబర్దస్త్ చేశాడు. నా వైనాట్ ఒక్కటి కాదు, అన్నీ పడాల్సినవన్నీ పడ్డాడు. ఇప్పుడు ఆహా అనిపించుకున్నాడు. రామం రాఘవంతో నటించాడు, డాక్టర్గా డైరెక్టర్గా ఆహా అనిపించాడు. ఇది నేను చూసి చెప్తున్నమాట. మీరు కూడా వెళ్ళి రామం రాఘవం చూడండి. ధనరాజు డైరెక్షన్ నటుడిగా పక్కన పెడితే డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే సినిమా చూస్తే సెకండ్ హాఫ్ పర్టికులర్గా చూస్తే ఏడుపు రాకుండా మానదు. సినిమా అంత ఇంపాక్ట్ కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత చాలా కుటుంబాలు కలిసినాయి. కొడుకు తండ్రిని ప్రేమించటం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ కమ్ యాక్టర్ ధనరాజ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి రామం రాఘవం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అయ్యి ధనరాజ్ అన్న అన్న ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. మీరు ఇంట్రోలోనే దర్శకుడిగా మెప్పించాడంటే నేను ఆర్టిస్ట్గా మెప్పించలేదేమో అని భయం వేసింది. నాకు యాక్టర్గా కంటే కూడా డైరెక్టర్గా ఎక్కువ మార్కులు పడినాయి. అదే యాక్టర్గా చాలా సినిమాలు చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చాలాసార్లు అప్రిషియేట్ చేశారు కాబట్టి ఈ కొత్త శాఖని బాగానే డీల్ చేశారని అంటున్నారు మీరు, అంతేనా? 100% సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ధనరాజు చేశాడా, లేకపోతే ఎవరన్నా డైరెక్షన్ చేసి ధనరాజు పేరేపించుకున్నాడా? నాకు నిజంగా అలాగే అనిపించింది. ఎందుకంటే ఏమి ఇన్ని సినిమాలు 80 సినిమాలు చాలామంది చాలా సినిమాలు చేసి ఉంటారు. బట్ సినిమాలు చేసినా కూడా డైరెక్షన్ అనేది నాట్ ఈజీ థింగ్. ఆ డైరెక్షన్లో కానీ సెకండ్ హాఫ్ పర్టికులర్ కొన్ని సీన్లు చూస్తుంటే ఇది చాలా ఒక 7-8 సినిమాలు చేసిన డైరెక్టర్ మాత్రమే తీయగలిగిన సీన్స్ ఉన్నాయి. అది తీస్తుంటే నిజంగా ధనరాజు ఎలా చేయగలిగాడు, ఎలా హ్యాండిల్ చేయగలిగాడు? ఏదో రామ్ కామ్స్ అంటే 4 పాటలు పెట్టేస్తాం, ఒక ఇంటిమసీ సీన్ పెట్టేస్తాం, 4 ఫైట్లు పెట్టేస్తాం. ఆ దారి ఎన్నుకోవాలా మీరు? ఒక తండ్రి కొడుకు ఎమోషన్ ఎంచుకున్నారు, అది కూడా డిఫరెంట్ వేలో. నాకు చూసి ఆ ఎమోషన్ పట్టుకుంటాం ఏంటి? ఏ డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమా ఇది ఎంచుకోడు ఇటువంటిది. అది మీరు ఎంచుకునేటప్పటికి నాకు 1కి 10 సార్లు ధనరాజు ఇది ఎలా హ్యాండిల్ చేయగలిగాడు, ఎలా హ్యాండిల్ అందువల్ల నాకు నటుడుగా నేను 80 సినిమాల నుంచి ధనరాజుని చూస్తానున్నా, దానికంటే కూడా ఒక దర్శకుడుగా ఎక్కువ మార్కులు కొట్టేశాడని నాకు అనిపించింది అన్న. పర్టికులర్గా నా ఒపీనియన్ అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అన్న ఏంటి డైరెక్షన్ చేయాలి అనేది ఎక్కడ మీరు నేర్చుకోలేదు, ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలకు వెళ్ళినప్పుడు ఏ డైరెక్టర్ ఎట్లా చేస్తాడు, సుకుమార్ గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళ దగ్గర చేసి ఉన్నారు, తేజ గారి దగ్గర. వీళ్ళ దగ్గర చూడటమేనా ఏ స్కిల్సా, లేకపోతే దీనికి స్టోరీ మీద వర్క్ చేయడం కానీ దర్శకత్వం అనేది ఎలా తెలిసింది మీకు? మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ 80-85 సినిమాలు చేసిన ఇది ఒకటి ఉంది. 2 ఈ జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చేసినప్పుడన్నా ఒక 15 నిమిషాలు సింగిల్ షాట్ అది. అవును. అందరూ ఏమనుకుంటారంటే కట్ చేసి చేస్తున్నారేమో అనుకుంటారు. ఒక స్క్రిప్ట్ రైటర్తో కూర్చొని ఒక టీమ్ లీడర్గా రాసుకున్నప్పటి నుంచి ఒక షార్ట్ డివిజన్ వచ్చేస్తుంది. వాళ్ళు కెమెరాలు పెట్టి ఎలా తీసినా కూడా ఎవరు ఎంట్రీలు ఏంటి, ఎవరు డైలాగ్ తర్వాత ఎవరు మాట్లాడాలి అనేది ఆ రోజే మనం ప్రాక్టీస్లో అందరికీ చెప్తాము. నీ డైలాగ్ తర్వాత నీ డైలాగ్ తర్వాత ఇది మార్క్, ఇక్కడికి వచ్చి చెప్పాలి, కెమెరా ఫేసింగ్లో చెప్పాలి, ఒకవేళ ఇటైతే ఓవర్లాప్ అయిపోతుంది. ఇలాంటివి కూడా నాకు దర్శకత్వానికి హెల్ప్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఏదైనా సెట్కి వెళ్ళిన తర్వాత అప్పట్లో క్యారీ వ్యాన్స్ అనేవి కూడా లేవు. ఇవి వచ్చి కూడా 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి, మహా చెప్తే 5 ఏళ్ళ నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆర్టిస్ట్కి అందరికి ఇవ్వడానికి. నేను ఆ మానిటర్ కూర్చొని ఆయన ఒక సీన్ ఒక డైరెక్టర్ డీల్ చేసే విధానం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇది థియేటర్లో పేలుతుందా అని ఒక డౌట్ ఉంటుంది. కానీ మనకి తెలియకుండా ఆ సీను థియేటర్లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పే చేయొచ్చు. ఓహో, ఇందుకు ఇలా తీసినందుకు అది పే చేసిందనమాట అని కొన్ని విషయాలు. తర్వాత ఎమోషన్స్ చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఎమోషన్స్ సీన్ డీల్ చేసేటప్పుడు అంటే ఏ లెన్స్ వేస్తే ఎలా క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు నేనేం నమ్ముతానంటే జనాలని థియేటర్లో కూర్చున్న జనాలకి ఆ డైలాగ్ వెళ్ళాలి అంటే వాళ్ళందరినీ కూడా ఒక ట్రాలీ మూమెంట్తోనే క్యాప్చర్ చేయగలము అని అనిపించింది.
లేదు పక్కన వ్యక్తికి చెప్తున్నాడు అంటే అదొక స్టడీ ఫ్రేమ్గా పెట్టాలి. ఓకే. ఇలా చిన్న చిన్న నేను అనుకుంటూ ఉండేవాడిని అన్న. ఎప్పుడు? నెక్స్ట్ మనం ఎప్పుడైనా చేస్తే ఈ జాగ్రత్తలు పడాలి అని. ట్రాలీ ఒకటి, స్టడీ ఫ్రేమ్స్ ఒకటి. స్టడీ ఫ్రేమ్ ఒకటి, జిమ్మి ఎలా వర్క్ చేస్తుంది, అసలు మన కన్ను 180 డిగ్రీసే చూస్తుంది కాబట్టి సినిమా కూడా 180 డిగ్రీస్లోనే ఉండాలి, ఓకే. కానీ కథను మాత్రం 360 డిగ్రీస్లో ఆలోచించాలి సూపర్. అని అనుకునేవాడిని అన్న. దీనికి నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తాను అనుకోలే, ఇవన్నీ నేర్చుకుందాం, కెమెరా గురించి తెలుసుకుందాము, స్క్రిప్ట్ తెలుసుకుందాము, ఈ 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకుందాం అనేది నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఉంది. ఓకే. కాకపోతే ఈ సినిమా శివప్రసాద్ యానాల్ గారు విమానం సినిమా డైరెక్టర్, 2 కథలు ఆయన దగ్గర చాలా కథలు ఉన్నాయి, దాంతోపాటు బాగా నచ్చిన కథలు విమానం ఒకటి, అప్పటికి పేరు పెట్టని ఈ రామం రాగం ఒకటి. ఓకే. ఈ కథ నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ బాగా టెంప్ట్ చేసింది. అంటే ఇప్పటి వరకు నేను ఆ క్యారెక్టర్ని చూడలేదు, ఎలా కూడా బిహేవ్ చేస్తారా ఏంటి, ఈ క్యారెక్టర్ మనం పే చేస్తే మనకి ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసినా కూడా నువ్వేమేమి సినిమాలు చేసావంటే భీమిలి కబడ్డీ జట్టు, రాజుగారి గది, పిల్ల జమీందారు, భాగమతి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్న పరిధిలో అన్నీ ఒకటే కామెడీ సినిమాలే చెప్తున్నావు ఏంటి, నువ్వు డిఫరెంట్గా ఏం చేసావు అని నా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే, ఇదిగో మా డాడీ ఈ సినిమా కూడా చేశాడు, ఇలాంటిది కూడా టర్న్ చేసి చేశాడు మా డాడీ, ఎమోషన్ కూడా బాగా పండించాడు మా డాడీ అని చెప్పుకోవాలి. ఆ ఒక తృప్తి ఉండాలి యాక్టర్గా. మనకి ఎప్పటి వరకు ఉంటామో తెలియదు ఇండస్ట్రీలో, కానీ ఏమేమి చేసామో చూస్తే ఈ సినిమా కూడా చేసామరా మనం అని. ఎలా సెటిల్ అయిపోయింది ధనరాజ్ కూడా ఎప్పుడు వరకు ఉంటామో తెలీదు అని ఎట్లా చెప్తాను? ఎక్కడన్నా నేను సెటిల్ అయ్యానని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే సెటిల్ ఇప్పుడు అవ్వడం 85 సినిమాలు అంటే నాకు తెలిసి బాగా సంపాదించి ఉండాలి కదా. అంటే డబ్బులు విషయం కాదండి, ఇక సెటిల్ అవ్వడం అంటే మనం ఎంతకాలం మనం లాస్ట్ బ్రీత్ వరకు యాక్ట్ చేస్తామనే నమ్మకం ఎక్కడ ఉంది అంటున్నాను. రెండోది కొన్ని చేసేసిన తర్వాత అలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేయబుద్ధి కాదు. 100%. ఇంకొకటి ఏంటంటే మన ఏజ్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసే ఏజ్ ఉండదు. ఆ ఏజ్ తో పాటు మెల్లిగా ఒక బాబాయ్ క్యారెక్టర్కి వెళ్ళిపోతుంటాము, షిఫ్ట్ అయిపోతుంటుందో. అలాంటప్పుడు ఇందులో మిస్ అయిన క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. నేనంటుంది ఆ ఉద్దేశంతో అనమాట. మనం అన్ని క్యారెక్టర్ చేసుకోలేనప్పుడు మనం డైరెక్షన్ చేసినప్పుడు అన్ని క్యారెక్టర్లు చేపించవచ్చు. మనం లాయర్ అవ్వాలంటే సినిమాలు అవ్వచ్చు, డాక్టర్ అవ్వాలంటే సినిమాలు అవ్వచ్చు, ఏం చదవకపోయినా జడ్జి అవ్వచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక సినిమా మాత్రమే మనం అనుకున్న ఫ్యాషన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోగలం. అలా ఈ కథకి వేరే దర్శకుడు ఫస్ట్ అనుకున్న తర్వాత ఐడియాలజీ డిఫరెన్స్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ సినిమా మేము తీయాలంటే నువ్వే డైరెక్ట్ చేస్తేనే తీస్తావు, ఎందుకంటే నువ్వు పట్టుకున్నట్టుగా వేరే వాళ్ళు పట్టుకుంటారో లేదనే నమ్మకం లేదు, నువ్వు చేస్తావంటే ఒక 2-3 రోజులు ఆలోచించి, నాకు తెలుసు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటి బాగా తీసావు దండరాజ్, నీలో ఇలా కూడా ఒక యాంగిల్ ఉందా అని. నాకు తెలిసి ఏంటంటే నేను ఏదో మెగా ఫోన్ పట్టుకొని వణికిపోతూ యాక్షన్ కట్ చెప్పడానికి అది నాకు లేదు. నేను ఎవరిని డైరెక్ట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా డైరెక్ట్ చేస్తానని అనుకున్నా. కానీ ఈ డిసిషన్ ఉంది కదన్నా, అంటే మళ్ళీ యాక్టర్ నుంచి అటు వెళ్తున్నాము, ఒకవేళ అటు అయింది అనుకోండి, ఎవరు పిలిచే వాళ్ళు కూడా పిలవరు కదా, అబ్బో డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు వచ్చి మనకు సీన్లు చెప్తాడేమో అనుకోవచ్చు. ఏదో 2-3 సినిమాలు నేను హీరోగా చేస్తే ఇంకా కమెడియన్గా చేయడేమో అని చెప్పి కామెడీ క్యారెక్టర్ కూడా కొన్ని రాలేదు నాకు. ఇక్కడ ఇండస్ట్రీ ఫిక్స్ అయిపోతుంది కదన్నా. అలా అవ్వకూడదు అంటే సరే నన్ను నేను డైరెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ, దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి, రెండుని బాగా డీల్ చేశారు ధనరాజు అంతే అనే నమ్మకం నీకున్నప్పుడు నువ్వు ఎందుకు వెనకని చేస్తావు అని చెప్పి ఓకే చేశా. దాని మీద ఒక 9 నెలలు ప్రొడ్యూసర్ పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాక ప్రభాకర్ గారు కలిసి కూర్చొని టైం తీసుకోండి, మీరు స్క్రిప్ట్కి టైం తీసుకొని షూట్ మాత్రం మనం అనుకున్న డేస్లో చేద్దాం అనేసరికి మా రైటర్స్, అసోసియేట్ డైరెక్టర్ వీళ్ళందరితో కూర్చొని అసలు వీళ్ళందరూ రకరకాల సినిమాలు చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కథ డిఫరెంట్ కథ. తండ్రి కొడుకుల కథలు ఎన్నో వచ్చినాయి. రెండోది ఏంటంటే ఒక 9 కథల కన్నా ఎక్కువ కథలు ఉండవు, కథనాలు ఎక్కువ ఉంటాయి. ఈ కథనం కొత్తగా ఎలా చెప్దాం అంటే దీంట్లో ఫాదర్ సన్ ఎమోషనల్ డ్రామాలో థ్రిల్ ఎలిమెంట్స్ పెడితే ఎలా ఉంటుంది, ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసేది ఖచ్చితంగా జరగాలి కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైంలో జరగకూడదని పరచూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఎవరెవరు దీన్ని పట్టుకుంటున్నారని ముందు నేరేషన్లో ఇచ్చేసి ప్రతి ఒక్కరిని అడిగామండి, దీంట్లో మీకు అవసరం లేని సీన్ ఏమనిపిస్తుందో నాకు చెప్పండి, అది తీసేద్దాం. మళ్ళీ ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి అప్పుడు డబ్బులు పెట్టి సినిమా తీసి అంటే ప్రతి ఒక్కరిని ఒక 50-60 మంది ఉంటారు కదా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఆఫీస్ బాయ్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లు, ఇలా చాలామందిని ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళందరికీ ముందు సినిమా చూపించాను. నేను చాలాసార్లు చెప్తుంటాను, నా మైండ్కి ప్రొజెక్టర్ లేదన్నా, ప్రొజెక్టర్ ఉంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు, ఇలా స్విచ్ నొక్కితే జనాలకు చూపించవచ్చు అని. అలాగా అనుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా తీశానన్న సినిమా అది. అందుకని ఆ బాధ్యతగా తీసిన సినిమాని ఈరోజు మీరు అందరూ మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. 100% బాధ్యత తీశారు. సినిమా ఎవరు చూసినా కూడా
కంపల్సరీ కళ్ళనీళ్ళు పెట్టుకుని వస్తారు. నాకు ఇప్పటికీ డౌటే ధనరాజే చేశాడు అని. మిమ్మల్ని అంటే పిలవాల్సిన సెట్కి అందుకంటే అంత బాగుంది. చూశాను కాబట్టి ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. నైస్ రా అన్న. నేనేం చెప్తున్నా అంటే మీరు నాకు కనిపిస్తున్నారు కదా, మీరు ఇదే అని నేను జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే మీరు నాకు ఇలాగే కనిపించాలి అనుకున్నారు అంతే. అవును, మీలో ఇంకొక మనిషి ఉంటాడు, ఉంటాడు. అది మీరు అనుకుంటేనే కనిపిస్తారు, మీరు చూస్తే కనిపించరు. అలాగా ధనరాజ్ ఏంటి కామెడీ సినిమాలు చేస్తాడు, కామిక్గానే చేస్తారు అనుకున్న మీకు నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నాను విషయం నేను అనుకుంటేనే తెలుస్తుంది. అవును, నాలో ఇంకొక మనిషి ఒకడు దాగున్నాడు. అలా ప్రతి మనిషిలోనూ ఇద్దరు ఉంటారన్న. వాళ్ళు ఎవరెవరికి ఎలా పరిచయం అవ్వాలనుకుంటారో ఆ 2 షేడ్స్ అలా పరిచయం అవుతాయి అంతే. నిజంగా చూసానా, సర్ప్రైజ్ అయ్యాం. సినిమా చూసి సర్ప్రైజ్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి షో చేసినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ డైలాగ్ ఈ క్లైమాక్స్లో ఉన్నప్పుడు మీరు వంతెన మీద వెళ్తున్నప్పుడు, కలవటర్ మీద వెళ్తున్నప్పుడు లాస్ట్ నాన్న గురించి చెప్తున్నప్పుడు మీడియా వాళ్ళంతా క్లాప్స్ కొట్టారు. అవును, మీడియా మాకు ఇప్పుడు గుర్తుంది. మ్యాక్స్ మీడియా వాళ్ళు చూస్తారు, వెళ్ళిపోతారు. బాగా నచ్చితే తప్ప క్లాప్స్ కొట్టరు. వాళ్ళు ఏమంటే రివ్యూలో రాసుకుంటారు, లేకపోతే ట్విట్టర్లో పెట్టుకుంటారు. మీడియాలో 80% క్లాప్స్ కొట్టేళ్ళారు. అవును. అక్కడే మీరు క్లాప్స్ సక్సెస్. కొట్టడం కాకుండా బయటకు వచ్చి అందరూ కూడా మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళారు. ఎందుకంటే నెక్స్ట్ మీకు వేరే ఫంక్షన్స్ ఉంటాయి, వేరే చోటుకి వెళ్ళాలి ఉన్నా కూడా నాతో అందరికి మాట్లాడి నా కళ్ళు చూసి మాట్లాడి వెళ్ళారు అందరూ. వాళ్ళ కళ్ళు నేను చూడడం మొదలు పెట్టాను. అంటే ఆనెస్ట్గా ఒక సినిమా తీస్తే అన్న థియేటర్కి జనాలు ఎంతమంది వస్తున్నారు, లేకపోతే ఆ క్యాలిక్యులేషన్తో సినిమా తీయకూడదన్న. మనం ఒక మంచి సినిమాని ఇద్దామనే ప్రయత్నంతో సినిమా తీస్తే అది మెల్లిగా అప్పుడు మొదటి అడుగు నేను వేసానన్న. రేపు ఇంకొక అడుగు తర్వాత ఏమవుతుందంటే కథలు చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు మలయాళం నుంచి ఒక సినిమా వచ్చిందిరా ఎంత బాగుందిరా అంటాం, అలాగే ఎక్కడి నుంచో తమిళ నుంచి వచ్చి ఎంత బాగుందిరా అంటాం. మన దగ్గర తీసేటప్పుడు ఏంటంటే మనం వేరే లాంగ్వేజ్ సినిమాలకి ఇచ్చేంత ఇంపార్టెంట్ కథలు ఉన్న మన సినిమాలకి ఇవ్వమేమో అనిపిస్తుంటుంది. కానీ బలగం లాంటిది హిట్ చేశారు. అట్లా కమిటీ కుర్రాళ్ళు ఓయ్ హాయ్ ఇట్లా చూస్తున్నారు. కాకపోతే మనం వాళ్ళ దాకా చేరవేస్తున్నాం ఈ సినిమాని అనేది వెరీ ఇంపార్టెంట్ అన్న. దాంట్లో మనం ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. రెండు నాకేంటంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి మెల్లిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి అన్నారు. వెరీ హ్యాపీ. వాళ్ళకి మౌత్ టాకేనన్న. ఇక్కడ మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి సినిమా బాగుందని పక్కనోడు చెప్పాలి. అతను మనకి పరిచయం కాని వ్యక్తి చెప్పాలి. నీకు డైరెక్టర్ పరిచయమా లేకపోతే యాక్టర్ పరిచయమా అందుకు చెప్తున్నావు అనుకోకూడదు. వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు లేదు నీ సినిమా చూశాను నువ్వు ఖచ్చితంగా చూడని ఈ సినిమాకి చెప్తున్నారు. ఆడియన్ని ఈ సినిమాని హిట్ చేస్తారని నమ్మకంతో 100%. అన్న ఇప్పుడు ఈ సినిమా తీసేశారు, మొత్తం అంతా అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ చేసే టైంలో మీరు పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఇండస్ట్రీలో చాలా మందికి దిల్ రాజు గారితో సహా స్క్రీనింగ్ వేశారు. ఒక 10-15 స్క్రీనింగ్లు పడి అందరికీ చూపించారు. రిలీజ్ చేయమని అందరిని అడిగారు. ఎందుకు వీళ్ళంతా ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకంటే సినిమా మచ్చపెట్టడానికి లేదు. సినిమా మంచి సినిమా. అందరూ దిల్ రాజు గారితో సహా మీ సినిమా చూశారు. అంతా బాగుందన్నారు, ఎమోషనల్ డ్రైవ్ అన్నారు, మంచి కాన్ఫ్లిక్ట్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ అదిరిపోతుంది సినిమా. మరి ఎందుకు రిలీజ్ చేయలేదు? అదే ఇప్పుడు మీరు చూశారు కాబట్టి సినిమా జనాలు కూడా చూసేసారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇన్ని ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ బాగుంది, ఈ సినిమా బాగుంది. మీరు చెప్పండి ఎందుకు తీసుకోలేదు నేను అడుగుతున్నాను. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అంటే ఎవరైనా సరే ఇది ఎంత కళాత్మకమైన సినిమాలు అయినా సరే ఇక్కడ వ్యాపారంలో డబ్బు అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ నమ్మకమేనన్నా. రెండో సినిమాకి నమ్ముతారేమో, మూడో సినిమాకి ఇంకా బాగా నమ్ముతారేమో. అలాగా దిల్ రాజు గారు సినిమా చూసి ఆయన ఖచ్చితంగా చేస్తా అన్నారు. కాకపోతే ఈ 2 పెద్ద సినిమాలు అడవుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం అన్నారు. ఈ లోపల ఈ దీపార్ట్స్ అని మా డిస్ట్రిబ్యూటర్స్ రావడం, వాళ్ళు నమ్మడం, మేము చేస్తామండి బాగా చేస్తాం. ఇంతకుముందు అమరన్ సీడెడ్ చేశారు. సరే మనము కొత్త వాళ్ళని మనల్ని నమ్మడానికి వాళ్ళు మన సినిమా అడుగుతున్నారు. మనకి ఎలా ఉంటుంది అంటే మనం అడిగినప్పుడు తీసుకున్నప్పుడు మనం ఎంత బాధపడ్డామో, మనల్ని అడిగినప్పుడు మనం ఇవ్వకపోతే వాళ్ళు అంత బాధపడతారు కదా. వద్దు అందరం కొత్త వాళ్ళమే కదా చేద్దామని అలా వెళ్ళాం. కాకపోతే చాలా మంది వెయిట్ చేయమన్నారు. ఇంకా వెయిట్ చేస్తే ఏమైపోతుందంటే ఇన్ని షోలు వేస్తున్నారు ఏంటి మ్యాటర్ లేదేమో సినిమాలో అని అనుకుంటారని 2 సేమ్ టైం మాకు తమిళ్ డేట్ దొరికింది. అక్కడ కూడా ఆయన తెలుగులో విఐపి సినిమా అక్కడ ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆయనే వేల ఇల్లామ పట్టాదారి అని సముద్రగని గారితో సినిమా చేశారు. సముద్రగని గారితో అప్ప అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా కొందామని ఆయన అనుకున్నాను, కుదరలేదు ఆయనకి అప్పుడు. అందుకని ఈ సినిమా మిస్ అవ్వకూడదని సేమ్ డేట్ లో రిలీజ్ చేద్దామని దీపార్ట్స్ తో ఇక్కడ వెళ్ళాము. అక్కడ జిఆర్ఆర్ రఘు గారితో వెళ్ళాము. అంతే జరిగిందన్న, వేరే ఏం లేదు. అక్కడ ఎలా ఉంది? తమిళ్ బాగుందన్న. ఇక్కడికన్నా రేటింగ్స్ ఇంకా అక్కడ బాగున్నాయి. కాకపోతే పెద్ద సినిమాలు ఉన్నాయి కదన్న, వాళ్ళు ఏమంటున్నారంటే 2వ వారం కూడా సెలవులు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా నిలబడుతుంది, వెయిట్ చేయండి అంటున్నారు. ఒకవేళ మా తృప్తి ఏంటంటే ప్రొడ్యూసర్ నాతో ఒక మాట అన్నాడు,
మనకి చాలా గౌరవాన్ని తీసుకొచ్చింది ఈ సినిమా. ఉమ్, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన గౌరవం అనే పదాన్ని మనం కొనలేం. అవును. ఆ గౌరవాన్ని గౌరవంతోనే రావాలి. అలాంటి మన సినిమా ఒకటి తీసాం. వెరీ రెస్పెక్ట్ ఇచ్చింది ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినిమా ప్రొడ్యూసర్ మీరా అని ఒక రెస్పెక్ట్తో చూస్తున్నారు. ఆ తృప్తి సరిపోయింది. ఏదైనా రేపొద్దున డబ్బులు కూడా సేమ్ టైం రావాలి. ఐ థింక్ థియేటర్లో అయిపోయిన తర్వాత ఓటీటీలో మనం అనుకుంటున్న 2 లాంగ్వేజెస్ కదా, పని అవుతుంది అనుకుంటున్నామని నమ్మకంతో ఉన్నాం. అది సూపర్ సూపర్ అన్న. ఈ సినిమా కోసం ఏదైతే రామో రాఘవం డైరెక్షన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి 1 year పాటు ఏ క్యారెక్టర్ చేయడానికి ఉండదు. 2 years అన్న, 2 years. ఆల్మోస్ట్ రిలీజ్కి 2 years పాటు నాకు తెలిసి మీ దీనికి చేయలేదన్న. చేయలేదు, వచ్చి ఉంటాయి చేయలేదు. దీనికి రెమ్యునేషన్ కూడా మీరు నాకు తెలిసి తక్కువే తీసుకుంటారు డైరెక్షన్ యాక్టర్. రీసెంట్గా ఇచ్చారు. రీసెంట్గా ఇచ్చారు. అయితే ఈ సినిమా గురించి చాలా త్యాగాలు జరిగినాయి. చేసి ఉండరు 2 సంవత్సరాల పాటు. ఎంత నటుడికైనా ఎంత సేవింగ్స్ ఉన్నా ఇంట్లో ఖర్చులు ఉంటాయి, చాలా ఉంటాయి, కరిగిపోతుంది. కొండలైన కరిగిపోతాయి. ఏం చేశారు ఈ 2 సంవత్సరాలు? ఎలా చేశారు? మెయింటెనెన్స్ ఉంటుంది కదా మీ ఆర్టిస్ట్ గాను డైరెక్టర్ గాను కలిపి ఒక రెమ్యునేషన్ మాట్లాడుకున్నాక, ఓ అడ్వాన్స్ అయినాక నేను ప్రొడ్యూసర్ గారు చెప్పాను, సార్ ఇది మేము ఇంతకాలం అవుతుంది అనుకోలేదు, సరే నా రెమ్యునేషన్ ఏదైనా సరే దాన్ని నెల శాలరీగా డివైడ్ చేయండి, నాకు ఈఎంఐలు పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ ఉంటాయంటే ఆయన అలాగే డివైడ్ చేసి ఇచ్చారు. లాస్ట్ 6 months వరకు ఇచ్చారు నాకు. నాకేంటంటే నెక్స్ట్ అదే ఎలాగరా ఏంటి అని పెట్టుకున్నానంటే ఇది బాగా తీయలేను. అవును, దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టా. ఎందుకు ఈ 2 years నుంచి వేరే చేయలేదంటే ప్రొడ్యూసర్ గారు ఏమో ఆపలా. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు మీరు ఇల్లు రావచ్చు, మిగతా కోడెట్ చూసుకుంటారు ఇవన్నీ చెప్పారు. లేదంటే ఇది మన బిడ్డ, మన బిడ్డను మనమే పెంచాలి, మనమే స్నానం చేయించాలి, మనమే ఉగ్గుపాలు పోయాలి, మనమే భోజనం కలిపి పెట్టాలి. ఎవరో పెడుతుంటే ఆ బిడ్డకి నచ్చదు. నేను ఉంటానండి. 2 నా మీద ఇప్పటికే ఒక కమెడియన్ అని ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్తో ఇంకొక సినిమా నేను ఏదో చేస్తూ ఆ సినిమా ఫెయిల్ అయ్యో లేకపోతే ఆ సినిమాలో కామిక్ బాగా పండో ఎడిటింగ్ జరిగితే ఈ సినిమాలో మళ్ళీ ఆ ధనరాజుని తీసుకొచ్చి రాఘవగా చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. వద్దండి, నేను ఆ త్యాగం అనుకోను, కానీ ఈ సినిమా మీద ప్రేమ, మీరు నా మీద ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ఆ వాల్యూ నేను మీకు ఇవ్వాలి అని చేయలేదన్న. కనిపించకపోవడం వల్ల ఫ్రెష్గా ఉంది ఇప్పుడు. ఓకే, అవును, 100%. ఏం చెప్పారన్న? మీ ఇంటికాడ సపోర్టు ఫస్ట్ దగ్గర నుంచి కూడా మీ మిస్సెస్ శిరీష గారు సపోర్ట్ ఉంటుంది, మీ దగ్గర నుంచి కూడా, మీ కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆవిడ సపోర్ట్ చాలా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఆవిడ చెప్పిన ధైర్యం ఏంటి? ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు సినిమా డైరెక్షన్ రాకపోతే క్యారెక్టర్లు కూడా రావు, అది చెప్పారు. ఆవిడ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ ఎట్లా ఉంది? మోరల్స్ నేను వెళ్ళి ఎక్కువ మందితో డిస్కస్ చేయలేదన్న. డైరెక్షన్ చేస్తామని ప్రొడ్యూసర్ గారు అడిగినాక ఫస్ట్ నేను వెళ్ళి మా మిస్సెస్కే చెప్పాను. ఇంత ముందు కూడా ఏమి పెద్ద నేను చేసింది కూడా ఏముంది, విమానము అంతే. ఆ విమానం ఒకటే చేశాను. దాని తర్వాత సూపర్ గుడ్ వాళ్ళదే ఒక సినిమా అయితే చేశాను. చూడు ఈఎంఐలు ఇంత అవుతాయి, ఇది అవుతాయి. నేను డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నేను ఫిక్స్ అయి ఉన్నా. 1.5 year ఫిక్స్ అయి ఉన్నా. ఇప్పుడు ఎలాగా బ్యాంకులో చూస్తే అది తరుగుతూనే ఉంటుంది. ఏంటంటే తను సిరి ఈవెంట్స్ అని తను ఈవెంట్ ఆర్గనైజర్. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు దీని గురించి పిల్లల గురించి ఫీజుల గురించి పట్టించుకోకు, నువ్వు నాకు అంతే కదా, నువ్వు సక్సెస్ కొడతావు, నువ్వు మంచి సినిమానే తీస్తావు, మా అందరికి మంచి రెస్పెక్టే వస్తుంది, కాబట్టి ఆ పనిలో నువ్వు ఉండు, నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు తను ఇల్లు దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా కార్ పెట్రోల్తో సహా, నా పాకెట్ మనీతో సహా తనే ఇస్తూ వచ్చింది అనమాట. అంటే ఎప్పుడు కూడా దేవుడు మా అమ్మ రూపంలోనూ మా నాన్న రూపంలోనూ ఒక అమ్మాయిని పంపిస్తాడు. మేము వెళ్ళిపోతున్నాం, ఇక నుంచి వాడిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఇవన్నీ కూడా నాకు సినిమా మీద ప్రభావం కల్పించింది. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, మీరు లాస్ట్ క్లైమాక్స్లో వాడు బతికుండిన శవం, వాడు బతుకున్న శవం అలా ఉండిపోతారన్న ఎవరు లేకపోతే. ఆ క్షణిక ఆవేశాలు కొన్ని ఉంటాయి. అందుకే నేను మా ఇంట్లో కమ్ టు ద పాయింట్, మేము ఆ పాయింట్కి వస్తే మా పిల్లలు ఈరోజు మా అబ్బాయి కాలేజ్ హీరో, ఎందుకంటే నా చిన్నప్పుడు క్యారెక్టర్ తనే చేశాడు. నేనేమనుకున్నానంటే సముద్రగని గారికి నా రూపం కరెక్ట్గా ఉన్నప్పుడు నా చిన్నప్పుడు రూపం కూడా కరెక్ట్గా ఉండాలంటే మా అబ్బాయి కరెక్ట్. ఎక్కడో ఎవరినో ఒకరు తీసుకొచ్చి మిస్ మ్యాచ్ చేయడం కష్టం అని పెట్టేశారు. కాలేజీలో వాడికి బెస్ట్ కాంప్లిమెంట్ వాళ్ళ సోషల్ టీచరా ఫిజిక్స్ టీచరు, నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళి మా నాన్నతో మాట్లాడాలి, ఈరోజు క్లాస్ లేదన్నాడంట. డాడీ మా ప్రిన్సిపల్ గారు బాగా ఎమోషనల్ అయిపోయారు, మా లెక్చరర్ గారు బాగా ఎమోషనల్ అయిపోయారు, కాలేజీలో నేను వెళ్తే అందరూ కూడా భలే సినిమాలు యాక్ట్ చేసావు, మీ నాన్న బాగా తీశాడు అంటే చాలా గర్వంగా ఉంది, చాలా థ్యాంక్స్ డాడీ అని. మా బుడ్డోడు ఆడు 8 years, ఇంకో చిన్నోడు, ఆడు ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టాడు నాకు,
డాడీ ఇంక నుంచి నిన్నేమేమి అడగను డాడీ, ఆ, నువ్వు ఎంత కష్టపడ్డావు డాడీ అని పెట్టంగా నాకు కంట్లో నీళ్ళు వచ్చేసింది. వాడికి కూడా సినిమా అలా కనెక్ట్ అయిందంటే నేను ఎక్కడో మా నాన్న ఇబ్బంది పెట్టేసి ఉంటాను. మా నాన్న ఏదో కేఎఫ్సీ అడిగితే కేఎఫ్సీ, పిజ్జా అడిగితే పిజ్జా, భోజనం చేయకుండా ఏదేదో అడిగేస్తుంటే మా నాన్న అన్నీ తెచ్చి పెడుతున్నాడు. కానీ మా నాన్న చాలా కష్టపడుతున్నాడు కాబట్టి మా నాన్నని నేనుగా కష్టపెట్టకూడదు. వాడు ఇది వినిపిస్తాను. వాడు అంటే నాకు అది విన్నప్పుడల్లా నేను చాలా ఎమోషనల్ అవుతాను. అవునండి. ఎంత బాధపడుతుందో నాకు తెలిసింది. నాకు ఏకేమైనా ముద్దు ఏమొద్దు, నేను ఎప్పుడు అబద్ధం ఆడను. ఇంటికి రాడాడి, నాకు ఎక్కువైనా కూడా పట్టుకోరాకు, నీ ఇష్టం డాడీ. ఎక్కువ పట్టుకొస్తే పట్టుకోరా, దాంతో పాటు ఫ్రెష్ కూడా పట్టుకోరా, ఫుడ్ పట్టుకోరా. ఎంత బాధపడ్డావో నాకు తెలిసింది డాడీ. అంటే నేను ఎవరో కొడుకుని మారుద్దామని సినిమా తీస్తే నా కొడుకే సూపర్. అంటే వాడు చేపల తొట్టి అక్వేరియం ఫిష్ తండి, దాన్ని కూడా బాగా పెంచుకుందాం డాడీ, వాటికి ఫుడ్ ఎవరు పెడతారు, ఎక్కడో మనం పెట్టాలి అని చెప్పి నేను ఎంత బాధ పెట్టుంటాను డాడీ అని. అంటే ఆ పిల్లోడికి తగిలింది. అంటే ఇంకెప్పుడు కూడా వాడు వాళ్ళ నాన్నని ఇబ్బంది పెట్టడు. అలా ఈ సినిమా తీసింది ఏంటంటే ఇలాంటి మైండ్ సెట్లోకి తయారవబోతున్న వాళ్ళని చూసిన మనకొచ్చిన ఈ సినిమా 2 గంటలు చూపించేస్తే వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది. ఇట్లా మారిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారన్నా? చాలా కాల్స్ చాలా ఉన్నాయి, కానీ దాంట్లో నాకు అనిపించిన ఒక ఎమోషనల్ ఏంటంటే పేరు చెప్పను కానీ ఒక అతను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటే వద్దు అని చెప్పాడంట తండ్రి. నేను మంచి సంబంధం నేను చూస్తానంటే లేదు లేదు నేను అమ్మాయితో పెళ్లి చేసుకొని ఉంటాను అనగానే అలా అయితే కుదరదని డాడీ ఏదో కోపంతో అంటారు కదా. అయితే నువ్వు నాకు అవసరం లేదు, అమ్మాయి కావాలని వెళ్ళి సపరేట్ కాపురం ఎక్కడ పెట్టుకున్నాను. తను అన్నాడు నాకు పెద్ద ఏమీ మిస్ అయిన ఫీలింగ్ కనిపించలేదు, కానీ ఎందుకో ఈ సినిమా చూసిన తర్వాత నేను మా నాన్న వెళ్ళిపోతాను అనకుండా మా నాన్నని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఉంటే బాగుండు కదా అనిపించింది. అనిపించి నాన్న నీ దగ్గరికి ఒకసారి వస్తా అంటే మా నాన్న రా అన్నాడు. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాను. నువ్వు ఎప్పుడు వచ్చి అడుగుతావు అని నేను వెయిట్ చేస్తున్నాను నాన్న అనగానే మేము కలిసిపోయాం. ఈ సినిమా మళ్ళీ మా కుటుంబాన్ని కలిపింది అనగానే బ్రదర్ నువ్వు చెప్తుంటే నాకు టీయర్స్ ఆగలేదు. హ్యాపీ టీయర్స్. బట్ అటు ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే నన్ను ఎప్పుడు ఇతను మెచ్చుకుంటాడా అనుకునే వాళ్ళు ఉంటాం. అసలు వాళ్ళు నాగేశ్వరరావు మనల్ని ఎప్పుడు మెచ్చుకోలే అనుకున్నాం. అలాంటి వ్యక్తులు ఫోన్ చేసి పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నారు. భరద్వాజ గారు లాంటి ఆయన సినిమా చూసి ఆయన ఒక వీడియో చేసి పంపించారు. డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత మీరు అన్నట్టు మన ప్రెస్ ఫ్రెండ్స్ ఎలాగైతే క్లాప్స్ కొట్టారో వాళ్ళందరూ అలాగే క్లాప్స్ కొట్టారు. వాళ్ళు అక్కడ కథనే చూశారు. ఒక కమెడియన్ ధనరాజ్ ఏంటి డైరెక్షన్ చేయడం ఏంటి మా సంఘంలోకి వచ్చి అది చూడలేదు. చూసిన తర్వాత సన్మానం చేసి ఏటా సత్యనారాయణ గారు కానీ, రావిపల్లి రాంబాబు గారు కానీ, సుబ్బు రఫ్ సినిమా డైరెక్టర్ సుబ్బు కానీ, రమణ కానీ, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి డైరెక్టర్ రాజా వన్నం రెడ్డి గారు ఇట్లా కౌగిలించుకుని ఏడ్చుకుంటూ నీకు నా హెల్ప్ ఏమైనా కావాలంటే చెప్పు నేను వస్తాను, జనాల దగ్గరికి వెళ్దాం, నాకు నా వల్ల కావట్లేదు అన్నారు. అంటే బరువెక్కిన హృదయంతో ఉన్నారన్న. నేను ఈ సినిమా ఇంటర్వ్యూలో చాలా చెప్పాను, ఈ సినిమా గనక మీరు వస్తే ఈ సినిమా మీ ఇంటికి వచ్చేస్తుంది. చాలామంది ఇంటికి వచ్చేసింది. ఇంటికి రావడమే కాకుండా ఇంటికి నాన్నలు వచ్చేసారు, ఇంటికి కొడుకులు వచ్చేసారు. ఇంతకు మించిన సక్సెస్ ఏముంటుంది అన్న. డబ్బులు అనేది ఈ సినిమాకి రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇలాంటి సినిమా ఇంకోసారి తీయలేం. 100% ఒప్పుకోవాలి. నేనే మళ్ళీ ఇలాంటి స్క్రిప్ట్ ఇంకొక లాంగ్వేజ్లో ఎవరైనా చేయమంటే ఇంత బాగా తీస్తానో లేదో కూడా తెలియదు. వై బికాస్ బాగా తీయడానికి ట్రై చేస్తాం. ఒక్కసారి జరిగిపోయిన విషయం ఇంకోసారి అలాగే జరగదు కదా. చాలామంది రీమేక్ కూడా మలయాళంలోనో లేకపోతే మరాఠీలోనో చేద్దామని అడుగుతున్నారు. సూపర్, చూద్దాం ఆ దేవుడి దేవాలి ఈ సినిమా మరి ఎంత దూరం వెళ్ళి ఆగుద్దాం అని. ఆగకూడదు. ఓకేనా. ఇందాక మీ బాబు చిన్నబాబు ఎమోషనల్ వాయిస్ పెట్టారు, అలాగే దీంట్లో ఆయన నాన్న అడగకూడదు, నాన్న ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉంది. అది సముద్రకాని గారు చేశారు. నాన్న ఇబ్బంది పెట్టేది వాళ్ళ నానే. ఇప్పుడు మీ వాడు వాళ్ళ నాన్న ఇబ్బంది పెడతాడు. ఆ క్యారెక్టర్ని చూసి ఏం చెప్పారు? మీ క్యారెక్టర్ని చూసి చాలా మంది కోపం వచ్చింది అన్నారు. అసలు నేను చూస్తే అసహ్యం పుట్టింది అన్నారు.
నాకు హ్యాపీగా ఉంది. అంటే ధనరాజుని కాకుండా రాఘవని చూసారు వాళ్ళు. అవును అవును ఒక లేడీ మెసేజ్ ఇన్‌స్టాలోను వాటిల్లోను మెసేజ్‌లు పెట్టిన తర్వాత, "నీలాంటి కొడుకులు కూడా ఉంటారా?" అంటే నేను చెప్పాను. ఇలాంటి తండ్రి ప్రతి కుటుంబంలో ఉంటాడు. ఉమ్. ఇలాంటి కొడుకు ఏ కుటుంబంలో పుట్టకూడదని. అబ్బా ఉమ్, ఉమ్, ఎందుకంటే తర్వాత పేపర్ కట్టింగ్‌లు వచ్చినియి. ఉమ్, కన్న తండ్రిని కడతేర్చిన కొడుకులని. ఉమ్, ఇవన్నీ ఏంటో చూస్తే నేను చెప్తుంది అదిరా బాబు. ఉమ్, ఈ సినిమా నేను టార్గెట్ చేసిందే మీకు. ఉమ్, మీకు భలే భలే అనిపించొచ్చు ఈ టైంలో తీసుకున్న డిసిషన్. ఉమ్. అది పాపం కదా! అవును అది ఒక శిక్ష అందుకే లాస్ట్ క్లైమాక్స్‌లో చెప్తా నేను. అవును. ఇప్పుడు నాకు శిక్ష ఏంటన్నా అని అడిగితే, "నువ్వు మారావన్న విషయం మీ నాన్నకి తెలియకుండా పోయాడు. అంతకన్నా పెద్ద శిక్ష ఉందా?" అని. నువ్వు మారావన్న విషయం మీ నాన్నగారికి తెలియకుండా వెళ్ళిపోతే, అవును అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటదన్నా? అందుకే ఆయన మిమ్మల్ని చదువుకోరా అన్నాడు అంటే ఆయనకేం రాదు. ఉమ్, చదువుకుంటే మీకేం వస్తదో ఆయన వెళ్ళిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఉమ్, బాగుపడు, మంచిగుండు ఇయన్నీ మీకోసమే, ఆయన కోసం ఏమీ కాదు. మీరు ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు నువ్వే తెచ్చుకోవాలి అనేది ఎందుకు రాసామంటే, నాన్న అదొక్కటే ఇవ్వగలడు. ప్రాణం ఇస్తాడు. ఉమ్, ప్రాణం ఇచ్చిన తర్వాత, రక్తం ఇచ్చిన తర్వాత, ప్రాణం ఆయన బ్లడ్డే కదా తిరుగుతుంది. అవునవును మీ కొడుకు సార్ ఇప్పుడు మా నాన్న గర్వపడతాడు నన్ను చూసి. ఉమ్. మీ కొడుకు రామం రాఘవన్ డైరెక్షన్ చేశాడు. ఉన్నుంటే మా నాన్న ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. అవునండి. రామం రాఘవన్ డైరెక్షన్ చేస్తాడు మీ అబ్బాయి మంచి అప్లాజ్. అది కదా నాన్న కోరుకుంటాడు. మన మన కుటుంబంలో ఖచ్చితంగా మన హీరో ఎవరున్నారు అంటే అది డాడీయే, డాడీ నాన్నే నాన్నే. నాన్న షాడోగానే మనం బతకాలి. నాన్న సంతకమే మనం. ఉమ్, మన ఆ సంతకాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నాగేశ్వరరావు గారి ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి అండి అని ఆయన పొగుడుతుంటారు మీ ముందు. అవును అలాంటిది నాగేశ్వరరావు గారి గురించి మీ నాన్నగారికి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? అవును ఇది నేను ఫీల్ అయ్యి ప్రతి మాట కూడా ఏదో డైలాగ్ లాగా ఏదో రాసేద్దామని కాదన్న. ఒక అమలాపురం అని మనం ఒక బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. అది ఆ కుటుంబాన్ని తెర మీదకి తీసుకొచ్చా. ఇలాంటి కుటుంబాలు మీరు ఎక్కడైనా చూసున్నా, ఇలాంటి సంఘటనలు మీరు ఎక్కడైనా వినున్నా, ఖచ్చితంగా వింటారు, చూసుంటారు. మీకు ఒకవేళ ఏదైనా అలా అనిపిస్తే వాళ్ళని అక్కడ ఆపేయండి. అరే బాబు నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు, ఈ సినిమా ఒక్కసారి చూడు, తర్వాత నువ్వేం కోల్పోతావు. నేను నాన్నని కడదేర్చే కొడుకుల గురించి అంత దూరం అవి చెప్పట్లా. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి సినిమాలో డిస్కస్ చేసుకోవాల్సింది. చిన్న చిన్న విషయాలు. ఈజీ మనీకి అలవాటు పడిపోయి డబ్బులు బెట్టింగ్లో పెట్టేసి, ఈజీ మనీ అంటే అన్న కష్టపడకుండా సంపాదించింది ఏది కూడా మీకు అంత తృప్తినివ్వదన్న. మీరు 100 రూపాయలైనా సరే మూటలు మోసో ఏదో కష్టపడినప్పుడు దాన్ని ఖర్చు పెట్టి దాని నుంచి తింటున్నప్పుడు ఉన్న ఆనందం ఎవరో ఒక 1000 రూపాయలు మీకు ఇచ్చేస్తే ఉండదు. ఆ డబ్బులో ఆనందం చూడలేం. ఎలా చూస్తారు? మీరు ఎలా చెప్పుకోగలరు ఇది నా కష్టాజీతం అని? అవును అది కొంచెం ఆలోచించాలి. ఇప్పుడున్న కుర్రోళ్ళందరూ ఈ సినిమాను చూడాలి. ఏదో నేను గొప్ప అద్భుతం చేసేసాను, ఇది తప్ప ఇంకేం సినిమాలు లేవు కాదు చెప్పట్లేదు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకోండి అంతే. ఏమన్నారన్న సురేష గారు సినిమా చూసిన తర్వాత మీ మిస్సెస్ చూసి ఏమన్నారు? మీలో ఇంత డైరెక్టర్ ఉన్నాడని ఆవిడకి తెలుసు, ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకునేది ఆవిడే కాబట్టి. ప్రతి సీను ఆవిడతో మాట్లాడేవాళ్ళ, తీసే ముందు కానీ స్టోరీ దగ్గర కానీ ఆవిడతో మాట్లాడేవాళ్ళ? ఈ సినిమా తీసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆవిడది? ఈ తన ఫ్రెండు మన మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారు, ప్రొడ్యూసర్ గారు, నేను ఒక 6-7 మంది రామానాయ స్టూడియోలో ఒక 1 మంత్ కిందట సినిమా చూసాం. ప్రమోదిని గారు గట్టిగా ఏడ్చేశారు బయటకు వచ్చి. అది చూసి మా ఆవిడ, వాళ్ళ ఫ్రెండ్స్, నేను అందరం ఏడ్చేసాం. ఈ కథ కూడా తనకి చెప్పలేదండి. ఓకే ఓకే. ఒక కథ చేస్తామని తెలుసు. అప్పుడప్పుడు ఏదైనా ఊరినే ఏదైనా సందర్భం వస్తే తను ఏంటంటే ఇంటికి సినిమాని తేనివ్వదు. ఓకే. పిల్లలు చదువులు మనం ఏంటి ఆటల విషయమే ఏదైనా మనం చెప్పుకోవడం కన్నా మన గురించి నలుగురు చెప్పినప్పుడు వాళ్ళు ఆనందపడతారు కదా. తనే ఒక 10-15 టికెట్లు 20 టికెట్లు వాళ్ళ ఫ్రెండ్స్ బుక్ చేసి మా ఆయన ఎంత మంచి సినిమా తీశారు చూడండి అని చెప్పి మళ్ళీ నాకు కూడా చెప్పలా. ఇది వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పారు మీ ఆవిడే బుక్ చేసిన టికెట్ అని. ఉంటదన్న. తండ్రిలాగే భార్యలాగే అమ్మ అందరూ కూడా వీళ్ళందరూ ఏంటంటే ఒక వ్యక్తిని ముందుకు నడిపించడం కోసం వాళ్ళు స్ట్రగుల్ పడుతూనే ఉంటారు. 100% ఖచ్చితంగా ఆ డిస్కషన్ ఎప్పుడు చేయను కథ గురించి. రెండోది ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి వస్తాయి కాల్స్, వాళ్ళకి వస్తాయి, నాకు ఫార్వర్డ్ చేస్తుంటారు.
ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది మధ్యలో. ఇంత చేసామని తెలీదు, ఇంత ఇంత బాగా తీస్తామని నాకు అనుకోలేదు అని ఏదో మాట అంటారు. తనకు బాగా నమ్మకం అన్న, మీ మీద? చాలా నమ్మకం. ఎందుకంటే తను మధ్యలో ఏం రాలేదు కదన్న. నేను జగడం సినిమా అప్పుడే వచ్చింది. అప్పటి నుంచి నేను చేస్తున్న కామెడీ క్యారెక్టర్లు తెలుసు, జబర్దస్త్లు తెలుసు, బిగ్ బాస్లు తెలుసు, కామెడీ స్టార్స్ తెలుసు, అదిరిందులు తెలుసు, నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు స్ట్రగుల్ తెలుసు, నేను లీడ్గా చేసినప్పుడు ఎంతమంది తిట్టారో అది తెలుసు. ఆ బుజ్జిలారా టైంకే అది మంచి అప్లాజ్ వచ్చింది నాకు. బుజ్జిలారా ఓటీటీలో దీని గురించి టీజర్లు ట్రైలర్ల గురించి మాట్లాడడం, ఫస్ట్ టైం డైరెక్షన్లోనే ఒక యాక్టర్గా నాకు నేను యాక్షన్ చెప్పుకోవడం, అది కాకుండా సముద్రగని గారి లాంటి ఒక నటుడిని ఆయనకి నేను డైరెక్ట్ చేయడం, ఆయనే ఒక యాక్టర్, ఆయన ఒక డైరెక్టర్, వీళ్ళందరూ ఇంత కలిసింది. అది కాకుండా సేమ్ టైం తమిళ్లో ఎంత స్వాగతించారంటే, నువ్వేదో ఇక్కడ జెండా పాతేటట్టున్నావు అన్నాడు. సూపర్ కదా. నేను అక్కడికి వెళ్ళి నాకు వచ్చిన తమిళ్తో వాళ్ళు మాట్లాడి వాళ్ళందరినీ ఇచ్చేసి ఇవన్నీ టీవీలో తను చూడడం, మా మిస్సెస్ ఉంటుందన్న ఎమోషనల్ డ్రైవ్. అంటే మేము గట్టిగా కౌలించుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధలతోనూ ఏడ్చిన రోజులు ఉన్నాయి. మేము గట్టిగా కౌగిలించుకొని ఈ సక్సెస్లో కూడా ఎంజాయ్ చేయాలి. ఇంకా నాకు అసలు 2 గంటలు పడుకునే టైం కూడా లేదు. ఇంకా జనాల్లో ఉంది కాబట్టి సినిమా మొత్తం అంతా అయిపోయినాక ఒక వెకేషన్కి వెళ్ళి ప్రశాంతంగా పిల్లలు మేము అందరం, ఎగ్జామ్ జరుగుతున్నాయి పిల్లలకి, అంతా అయినాక ప్రశాంతంగా ఒక చోట కూర్చొని అమ్మాయ్యా నీ సినిమా డిస్కషన్స్ కాకుండా ముందు టైం ఇవ్వాలి, టైం ఇచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. నిజంగా ఆవిడ సపోర్ట్ లేకపోతే ధనరాజ్ అనేవాడు ఈ డైరెక్షన్ చేయడం కష్టం. తర్వాత ఇప్పుడున్న సినిమా మార్కెట్ డైరెక్షన్ పక్కన పెట్టిందన్న, ఇప్పుడు మనకి సడన్గా ఒక 1,00,000-1,50,000 రూపాయలు నెలకు కావాల్సి వస్తుంది, కంపల్సరీ కావాలి, ఇన్స్టాల్మెంట్స్ కట్టాలిగా. మనం ఏం సినిమాలు చేయకుండా 1,50,000 రూపాయలు ఎంత బ్యాంకులో ఉన్నా, ఇప్పుడు వాళ్ళకి ఉంటుంది కదా, మా ఆయన ఒక నగలు కొనివ్వాలి, చీర కొనియాలి, షాపింగ్ తీసుకుని వెళ్ళాలి, ఒక సినిమాకి తీసుకుని వెళ్ళాలి. తను ఇప్పుడు ఏది కోరుకోదు. పైగా మీరు సెలబ్రిటీ మిస్సెస్ ఆవిడ, మిస్సెస్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏం అడుగుతారు ఏంటి అని. తను ఇప్పుడు కూడా నేనేదో ఒకసారి ఒక 10,000 పెట్టి ఒక శారీ తెచ్చిచ్చా, 10,000 పెట్టి శారీ నాకెందుకు అని చెప్పి రిటర్న్ ఇస్తే ఎంత ఇస్తారని చెప్పి వెళ్ళి రిటర్న్ ఇచ్చి, సరే నువ్వు కొన్నావు కాబట్టి ఓకే అని ఒక 1,500-2,000 శారీ తీసుకుని 8,000 మళ్ళీ నాకు ఇచ్చేసింది. కొంచెం ఈ ముక్క మళ్ళీ చెప్పండి, ఇంటికాడ ఆడవాళ్ళందరూ ఇంటే మంచిది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏం లేదన్న, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళ చిన్న కోరికలాగే అనిపిస్తాయి, కాకపోతే అవి ఏంటంటే మనకి పెద్ద అమౌంట్తో కూడుకున్నది. అది తను మా ఆవిడే గొప్ప అలా ఉన్నారన్న చాలా మంది. 100% అన్న అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అందరూ అర్థం చేసుకుంటారు. కానీ చేస్తారు ఇప్పుడు వరకు మనం హ్యాపీగా ఉండి అసలు పిల్లలు పెంచడం దగ్గర నుంచి స్కూల్కి పంపించడం దగ్గర నుంచి ప్రతి దాంట్లో వాళ్ళు పొద్దున్న లేసి ఆర్ట్ బాక్సులు కట్టి ఎన్ని వాళ్ళు పడిన కష్టం కన్నా మనం పడింది చాలా తక్కువ అనిపిస్తుంటుంది. మనం వెళ్ళి పడుకుంటాము, లేకపోతే ఏం ఉండేమంటాము. అసలు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళని ఒకరోజు మా మిస్సెస్ ఇది ఈవెంట్ పెళ్ళి జరుగుతుంది, చాలా పెద్ద మ్యారేజ్. ఆ రోజు మాకు ఒక ఆవిడని పెట్టుకున్నాము, ఆవిడ రాలేదు, పని ఆవిడ రాలేదు. నాకు అప్పుడు టార్చర్ అర్థమైంది, వీళ్ళతో 1 గంట ఉంటేనే ఇలా ఉంది, ఏం చూసుకోలేమని. ఒక 1/2 అవర్ తర్వాత పిచ్చెక్కిపోయింది నాకు. నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు, ఎన్నింటికి వస్తావు, వాడు ఏం అడుగుతున్నాడు, అది ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆ బట్టలు వేసుకొని అంటాడు, ట్యూషన్కి వెళ్ళాలంటాడు. అమ్మ బాబాయ్, మా చిన్నోడైతే రాఘవ లాంటి డిఫరెంట్ వాడు, మా రాజ్దీప్ వాడు అసలు చుక్కలు చూపించేస్తాడు నాకు. అలాంటి వాడు ఇది పెట్టేసరికి నేను ఎమోషనల్ అయ్యానంటున్నా. సూపర్. కానీ సుకుమార్ గారితో మీకు స్పెషల్ బాండింగ్ ఉంది, అటువంటిది ఆయనకి సినిమా చూపించకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా నడుస్తుందా? జగడం నుంచి టిల్ ఈ డేట్ వరకు నేను ఎమోషనల్ అయినప్పుడల్లా డాడీ డాడీ అని పిలుస్తాను. ఆయన బర్త్డే దగ్గర నుంచి ప్రతిదీ సుకుమార్ గారిని. ఈ సాంగ్ లాంచ్ చేసింది కూడా సుకుమార్ గారే, నాన్న పాట. పుష్ప సెట్లో ఉంటే ఫిలిం సిటీలో పర్లేదా అంటే ఆయన ప్యాకప్ తర్వాత ఈ పాట చూసి ఒక 1/2 అవర్ టైం ఇచ్చి పాట గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి, నా డైరెక్షన్ ఇలా బాగా చేసావని చెప్పి పాటలోని ఇలా చూపించాను. ఒక 1/2 అవర్ మాట్లాడారు. అయిపోయినాక ఆయన దుబాయ్ మ్యాచ్కి వెళ్ళారు. అవును, నాకు అప్పుడు కూడా ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాలో,
ఆల్ ది వెరీ బెస్ట్ ధనరాజ్ యువర్ డెబ్యూ అని ఒక స్టోరీ కూడా పెట్టారు. Hmm. మరి మీకు దాకా మీరు నాకు రాలేదు. చూడలేదు. ఓకే ఓకే. స్టోరీ పెట్టారు. నేను ఈ సినిమా ఆయన వచ్చి రాగానే విత్ ఫ్యామిలీకి ఒక షో వేసి చూపిస్తాను. మా మధ్య అదేం లేదు. నేను ఇప్పుడు నాకు ఈ డైరెక్షన్ చేసిన తర్వాత నాకు బాగా అర్థమైన కొన్ని విషయాలు ఏంటంటే, మనం ఒక క్యారెక్టర్ అనుకుంటాం, ఆ క్యారెక్టర్ దొరకకపోతే విలవిల్లాడిపోతాం, వేరే వాళ్ళని ఊహించుకోలేం. అలాగే మరి అంత పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన, ధనరాజుకి కావాల్సిన క్యారెక్టర్ ఉంటే ధనరాజే పెట్టుకుంటాడు ఆయన. అవును. ఎంత ఫ్రెండ్షిప్ ఉండి ఎంత గురు శిష్యుల బంధం ఉన్నా, నేను ఎంత ఎమోషనల్ ఉన్నా, మా అబ్బాయికి ఆయన పేరు పెట్టినా క్యారెక్టర్ ఇవ్వాలని రూల్ ఏం లేదన్న. నేను ఏ రోజు కూడా చాలామంది మా అబ్బాయికి ఆయన పేరు పెట్టాను కాబట్టి ఆయన సినిమాలో నాకు క్యారెక్టర్ ఇస్తారని అనుకుంటారని నేను వెళ్ళి ఇప్పుడు వరకు అడగలేదు ఆయన. దానికోసం ఇది చేశాను. నాది ఒక రెస్పెక్ట్. నేను పెట్టుకోవాలనుకున్నాను, అది నా లైఫ్ టైం. ఆ పేరు ఎప్పుడు మార్చలేంగా, అంత గొప్ప పేరు అది. నాకు ఆ రోజు తెలుసు అంత గొప్ప వ్యక్తి అని. ఆయన నన్ను అడిగారు కూడా, అరే నా పేరు పెడుతున్నావు, రేపు పొద్దున మీ కొడుకు ఏం ఫీల్ అవ్వడా అని. నేను ఒకటే మాట అన్నాను, మీరు ఫీల్ అయ్యే సినిమాలు తీయరు సార్. నాకు తెలుసు ఆయన అతి తక్కువ సినిమాలు చేస్తారా, లేకపోతే చేసిన ప్రతిదీ ఆణిముత్యంలాగా చేస్తారు. నా కొడుకు గర్వంగా ఉంటుంది. అప్పుడు నా తండ్రి ఒక మంచి సినిమా తీశాడని ఇప్పుడు ఎంత గర్వంగా చెప్పాడు, నా పేరు సుక్కురామ్ అని అంత గర్వంగా చెప్పుకుంటాడు. ఇలాంటిది ఏంటంటే అండి, చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే వరుసగా ఒక 5 సినిమాలు చేసాం, 6వ సినిమాలో లేవంటే 6వ సినిమాలో క్యారెక్టర్ లేదేమో. వరుసగా ఉండాలంటే ఇప్పుడు కథ మనని బట్టి రాయకూడదు కదా. కథ రాసినాక దానికి ఎవరు కావాలో వెళ్ళాలి తప్ప. ఇప్పుడు లారీ డ్రైవర్ క్యారెక్టర్ దీంట్లో హరీష్ ఉత్తమన్ గారు ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు పోలీస్ క్యారెక్టర్లు చేసేసి రఫ్గా ఉన్నాయన్ని. నేను ఆ సెటిల్ పర్ఫార్మెన్స్ చూసి, నాకు మీరు ఇలా లారీ ఇలా ఉంటుందండి, మీరు గెడ్డం పెంచాలి, మరి మీకు చాలా సినిమాలు వస్తాయి ఏంటి, నాకు ఆ వైట్ బీడ్ కావాలి, ఆ నేషనల్ కావాలని కథ చెప్పి ఒప్పించుకొని ఆ క్యారెక్టర్ చేయించుకున్నాను. ఇప్పుడు మీరు చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది లారీ డ్రైవర్ ఎంత పర్ఫెక్ట్ అవునారు. ప్రమోదిని గారు మదర్ క్యారెక్టర్ చాలా మంది ఆడిషన్స్ చేసిన తర్వాత ఆవిడ చూడంగానే నాకు ఎందుకో మా అమ్మ కనెక్ట్ అయింది. ఈ కథలోని అమ్మ కనెక్ట్ అయింది, ఎందుకంటే మా అమ్మ పేరే కమలమ్మ. ఈ కథలో ఆవిడకి పెట్టిన పేరు సేమ్. సముద్రగని గారు వాళ్ళ అమ్మ పేరు కూడా కమలమ్మ. అందుకని ఆ కమల అని క్యారెక్టర్ డిజైన్ చేసినాక అప్పుడు చాలా మంది చెప్తున్నారు, తల్లి క్యారెక్టర్ లాస్ట్ 20 minutes మీకు ఆవిడ ఏడిస్తే జనాలు ఏడ్చారు. అదే స్క్రిప్ట్ కోరుకోవాలన్న, అంతే తప్ప మనకు ఫ్రెండ్షిప్ ఉంది కదా అని మళ్ళీ అడగకూడదు. అది చాలా తప్పు. అది చాలా మంది ఏంటంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు, సార్ నాకు ఏదైనా మంచి వేషం ఉంటే చెప్పండి సార్, అంతవరకు మనకు ఓకే, కానీ నాకు ఇవ్వండి సార్ అంటే ఒక టైంకి వచ్చేసరికి మన మీద ఉన్న ఇప్పటి వరకు ఉన్న ప్రేమ కానీ అది కానీ తెగిపోద్ది. విసిగించకూడదు సార్. అది నేను డైరెక్టర్ అయినాక నాకు అర్థమైంది. ఇంత ముందు కూడా అలానే నేను ఏ రోజు ఏ డైరెక్టర్ ఫోన్ చేసి నాకు ఒక క్యారెక్టర్ కావాలని చెప్పింది లేదు. జగడంకి ముందు ఫోటోలు పెట్టుకుని ఆఫీస్ తిరిగాను తప్ప, ఆఫ్టర్ జగడం తర్వాత నా ఫోటో పెట్టుకొని కానీ నా దగ్గర చాలా మంది డైరెక్టర్స్ నెంబర్లు ఉండవు. అంటే నాకు పరిచయం కూడా లేదు. నేనేంటంటే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు దర్శకులు ఎలా ఉంటారంటే, కథకులు కానీ దర్శకులు కానీ సార్, మన అవసరం ఉందనుకోండి సార్ ఆ క్యారెక్టర్కి, ఆఫ్రికా అడవుల్లో ఉన్న పట్టుకొచ్చేస్తారు. మన అవసరం లేదనుకోండి, అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా ఉన్నా కూడా పట్టించుకోరు. ఇది కరెక్టే సార్. అప్పుడే ఆ క్యారెక్టర్లు పేలుతాయి. ఎందుకంటే ఒకటి ఊహించుకొని ఆ క్యారెక్టర్ వచ్చి మనం కరెక్ట్గా ఏదో అప్లికేషన్లో పెట్టుకున్న తర్వాత ఆ ఒక్క క్యారెక్టర్ సినిమానే మార్చేయచ్చు. అందుకని నేను అడగను, నన్ను ఎవరైనా పిలిస్తే కాదనను, అంతే. సూపర్. సుకుమార్ గారిలో మీరు చూసింది, ఎందుకంటే ఇందాక చెప్పారు ఆయన తీసే తక్కువ తీస్తారా ఎక్కువ తీస్తారా పక్కన పెడితే తీసేయని ఆనిముత్యాలు తీస్తారని చెప్పారు. ఎట్లా చూడగలిగారు ఆయనలో అంత స్టార్టింగ్లోని జగడం టైం నుంచి కూడా ఆయనలో అంత స్కిల్ని ఎలా గమనించగలిగారు మీరు? నేనే కాదు సార్, ఆ టైంకి ఆర్యా సినిమా రిలీజ్ అయినాక అవును, ఒక డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏం తీస్తాడని మొత్తం వెయిట్ చేసింది ఇండస్ట్రీ మొత్తం. ఇండస్ట్రీ అంతా, అంటే ఆర్యా చూసిన తర్వాత చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళ కథలన్నీ మార్చుకున్నారు, మళ్ళీ రాసుకోవడం మొదలెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫ్యాన్స్గా ఉన్న డైరెక్టర్ ఆ రోజుల్లో సుకుమార్ గారు. మేము ఆర్యా చూసి ఏంట్రా బాబు ఈ స్క్రీన్ ప్లే ఏంటి, ఇలా చెప్పొచ్చా, ఇంత జోవియల్గా వెళ్తున్న కథలో ఈ టర్న్ కూడా ఒక హీరో క్యారెక్టర్ను సెంటర్కి ఇలా చేయొచ్చా, అసలు ఏంటి ఈవెంట్స్. అప్పుడు ఈ పదాలు మనకు తెలియపోయినా మనకి ఎక్కడో అది వెళ్ళేది కాదు ఆర్య. అలాంటి టైంలో జగనం స్టార్ట్ చేసినాక నన్ను పిలిచినప్పుడు ఆయన 2వ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను, అది కూడా త్రూఅవుట్ కమెడియన్ క్యారెక్టర్. నేను అంతకుముందు ఏ సినిమాలు కూడా చేయలేదు. జై అనే సినిమాలో 2 సీన్లు చేస్తున్నాను అంతే, ఫ్రెష్గానే వెళ్ళాను. ఈ నాంపల్లి సత్య అని ఒక క్యారెక్టర్ ఆయన డిజైన్ చేసినప్పుడు అది నేనే కొట్టాను సీన్ ఎంత బాగా ఫేమస్.
అవును. ఆయనతో నేను అలా చూస్తూ మెల్లిగా ఆయన చెప్పే విధానం, ఆయన తీసే షార్ట్స్ అమ్మో! ఇలా అయితే నాకు తెలిసి అప్పుడు నాకు అనుభవం లేదు కానీ, ఇలా చెప్తారా ప్రతి డైరెక్టరు? హ్మ్. ఇలా చేస్తారా? ఎడిటింగ్ రూమ్‌లో డబ్బింగ్ రూమ్‌లో గూడా వచ్చి ఆయన పడుకొని తెల్లారి లేసి ఎళ్లి మేమందరం గూడా అక్కడే పడుకొని డబ్బింగ్ చెప్పేవాళ్ళం. ఓహ్! జగడం టైంలో. ఆ! హ్మ్. కొన్ని వాయిస్‌లు కరెక్ట్‌గా 3కి, 4కి బేసొస్తాయి. ఆ! లెగు అని చెప్పి అలర్ట్ అయ్యి అప్పుడు డబ్బింగ్ చెప్పాం మేము. సుకుమార్ గారు డబ్బింగ్ రూమ్‌లో పడుకున్నాడా? డబ్బింగ్ రూమ్‌లో పడుకున్నారాయన. అబ్బా! ప్రసాద్ ల్యాబ్‌లో. ఓకే. అర్ధరాత్రి 3, 4కి నాకు బాగా గుర్తు. హ్మ్. నాకు ఇంత టెన్షన్‌లో గూడా ఒకరోజు నేను డబ్బింగ్ చెప్పాల్సొచ్చినప్పుడు ఏంటంటే, "ఈరోజు మా పెళ్లి రోజు సార్" అన్నా. హ్మ్. ఓకే. పెళ్లి రోజు కదా! ఓకే. అని ఆయన జేబులో అసలు ఏముందో తెలీదు. అది తీసి ఒక చేతిలో పెట్టేసి ముందు అమ్మాయికి పట్టీలో ఏదో నువ్వు కద్దర్ చెక్క ఏదో కొనేసుకోపో అది ఇచ్చేసారు. ఆయన, ఆయన నాకు తెలిసి సార్ ప్రతి సీన్‌ని 100 సార్లు ఆలోచిస్తాడు. అంటే ఒక కథని ఎన్ని కోట్ల సార్లు ఆలోచించాడాయన. హ్మ్. అంత పర్ఫెక్ట్‌గా హ్మ్. డైలాగ్ టు డైలాగ్ సీను ఇది చెప్తున్నాం. నాకు అక్కడి నుంచే చాలా అర్థమైంది. నేను ఈ సినిమాలో ఆయన తాలూకు షాడోలు పడుతుంటాయి నా మీద. ఓకే. సుకుమార్ గారి షాడోలు. ఖచ్చితంగా పడతాయి. ఒక్కొక్క డైరెక్టర్‌ది ఒక్కొక్క సీన్‌కి నేను తీసుకుంటుంటా. హ్మ్. ఎమోషన్ ఎలా చెప్పాలి? హ్మ్. కొత్త విధానంగా చెప్పాలి. అబ్బా! ఇక్కడ వీడు ఇది అనుకుంటే టర్న్ చేసేయాలి. ఓకే. ఊహిస్తుంటే ఊహించింది జరగకూడదు. జరగకూడదు. హ్మ్. జరగకుండా వెళ్ళి మళ్ళీ ఎప్పుడైతే మనం చెప్తున్నామో అప్పుడు నిజాయితీగా అది మళ్ళీ కనిపించాలి. హ్మ్. ఏదో అక్కడ చెప్పుంటేనే బాగుండరా ఇక్కడ దాకా తీసుకొచ్చేవేంట్రా కాకుండా అమ్మ ఇక్కడ చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. హ్మ్. ఇప్పుడు ఈ సినిమాలో నేను సుకుమార్ గారి దగ్గర నుంచి బాగా ఇన్స్పైర్ అయిన ఆ, విధానం ఏంటంటే ఆ సినిమా ఇంకా చూడాలి కాబట్టి నేను స్పాయిలర్ అవ్వకుండా మీకు అర్థమయ్యేలాగా ఓకే. చెప్తున్నా. ఆ లారీ డ్రైవర్ వెయిట్ చేసినప్పుడు హ్మ్. నా కోసం ఎదురు చూస్తున్నావా బాబు అంటాడు ఆయన. అవును. అది ఎవరు ఊహించలేదు. ఊహించరు. నిజంగా ఊహించరు. నేను ఇది స్ట్రైటర్ వేలని చెప్పేవచ్చు కదా హ్మ్. అనుకుని లేదు లేదు అక్కడికి వెళ్ళినాక ఫోన్ ఎందుకు ఆపేవు అనంగానే ఇది వేస్తే ఎలా ఉంటుంది హ్మ్. అని అలా అనుకున్నాం. హ్మ్. అలాగా నిజంగా పేలింది అన్నది. నిజంగా పేలింది. లాస్ట్ వీడు ఏడ్చేటప్పుడు కూడా ఉన్నారేమో అనుకుంటే అది లేదని విషయం. హ్మ్. దాని తర్వాత వీడికి వస్తుంది జాబ్ అని అందరూ వెయిట్ చేస్తుంటే అలా అంటే ప్రతిదాన్ని కూడా హ్మ్. స్ట్రైట్గా వెళ్ళలేదు నేను. హ్మ్. హ్మ్. అది ఆపి ఆపి వెళ్దాము అని. ఎందుకంటే ఈ కథకి ఇది చాలా చిన్న థ్రెడ్. Hmm. చాలా చాలా చిన్న థ్రెడ్ ఇది. Hmm. ఈ చిన్న థ్రెడ్ని ఆపి ఆపి వెళ్తేనే దానికి ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. Hmm. నీకు సుకుమార్ గారి సినిమాలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆర్య మనం ఊహించినట్టు ఉండదు. ఉండదు. మనం ఏదో అనుకుంటాము ఏదో జరుగుతుంటుంది. అలాగా నాకు ఆయన మీద అప్పుడే నమ్మకం. అంటే ముందు ఏంటంటే ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతాడని నమ్మకం కన్నా ఒక డైరెక్టరు ఒక మంచి మనిషి అయితే Hmm. ఒక ఉన్నత విలువలు ఉన్న మనిషి అయితే ఎందుకంటే ఆయన లెక్చరర్ కదా. అవును. ఆయన ఒక నా గురువులాగే కనిపించారు. అన్నీ నేర్పించారు. Hmm. నా గురువుకు మించిన మంచి పేరే ఉంటుందని నా కొడుకు పెట్టుకున్నాను. Hmm. ఇలా అవుతారని 100% ఏ డైరెక్టర్ అయినా కూడా సార్ Hmm. ఈ రేంజ్కి వస్తామని ఆ రోజు అనుకుంటారండి. మనం చూసే కళ్ళకు మాత్రం వాళ్ళు వెళ్తున్నారా లేదా అని డిసైడ్ అవ్వాలి. ఏదో ఆయన ఆ, జగడం చేసేటప్పుడే అనిపించింది సార్. Hmm. ఆ రత్నవేలు గారి ఫోటోగ్రఫీ కానీ ఆయన అవునా? కానీ ఆర్య తీసిన ఒక డైరెక్టర్ ఆయన పెడుతున్న షాట్లు ఆయన చెప్తే అన్నీ కొత్తగా ఉన్నాయి. ఎప్పుడు నేను వెళ్ళలేదే ఇలాంటి సీన్స్. Hmm. ఏంటి ఇప్పుడైనా చూసుండాలి కదా సినిమాలో. అవునవును. ఏంటి ఇలా కూడా అవుతుందా ఇలా కూడా అవుతుందా అని ఒక ఒక సందులో జగడం సినిమాలో హీరో రామ్ గారు వేణు నేను తాగుబోతు రమేష్ సంతు అని మా ఫ్రెండ్ గిరి ఇంతమంది ఒక ఇన్నోవా ఓమిని వ్యాన్ ఉంటుంది కదా. Hmm. వెళ్తుంటే వెనకాల ఫాలోఅప్ చేస్తుంటారు రౌడీలు. Oh. అవును ఎలా తీస్తారు ఈ సీను Hmm. ఖచ్చితంగా మమ్మల్ని పట్టేసుకుంటే చంపేస్తారు. Hmm. ఇటు ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మాకు ఆ సీన్ మాస్టర్ తీస్తున్నారు సుకుమార్ గారు చెప్తున్నారు. కరెక్ట్గా ఒక గల్లీలోకి ఓమిని వెళ్ళిపోద్ది. Hmm. వెనకాల అందరూ తక్క 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 వచ్చేస్తారు. Hmm. వచ్చేసిన తర్వాత ఈ ఈ ఈ గల్లీలోంచి లెఫ్ట్కి మిగతా కార్లని పెద్దవి కదా డోర్స్ ఓపెన్ అవ్వవు అవును. డోర్స్ క్లోజ్ ఉంటాయి. రోజు ఉంటే Hmm. అలా బ్లాక్ చేశాడు సీన్ ఆయన. Hmm. మేము మాత్రం వెళ్ళిపోతాం. Hmm. అంటే మీకు అర్థమైంది అర్థం, అక్కడ మా అర్థం. డోర్స్ మాత్రం ఓపెన్ అవుతాయి చిన్న ఓమ్ని ఓమ్ని కాబట్టి కాబట్టి. వీళ్ళందరూ అంబాసిడర్లు ఏ పెద్ద పెద్ద టక్క టక్క ఓపెన్ అవ్వు. Hmm. వెనక్కి వెళ్ళడానికి అన్ని కార్లు ఉంటాయి. అలాగా అమ్మో ఇలా కూడా చేయొచ్చా. Hmm. ఇప్పుడు ఒక సీన్ స్టార్ట్ చేయడం ఎంత గొప్ప విషయమో దాన్ని కరెక్ట్గా ఎండ్ చేయడం కూడా అంత గొప్ప విషయం కదా. ఇంకా ఆయన గురించి నేను చెప్పాలంటే ఒక రోజంతా ఎట్లా చెప్పాలి పర్సనల్గా ఎట్లా ఉంటారు ఆయన? మంచి మంచి మనిషి అన్నారు. పర్సనల్గా ఎలా ఉంటారు? సార్. ఆయన మా అబ్బాయి ప్రతి పుట్టినరోజుకి హీరో రామ్ గారు అండ్ సుకుమార్ గారు వచ్చేవాళ్ళు. లాస్ట్ ఒక 3 years 4 years నుంచి ఆయన కరోనా టైం నుంచి అందరం కొంచెం దూరంగా ఉండడం ఉంటాం కదా. మాట్లాడతారు. నైట్ నేను ఎప్పుడైనా మెసేజ్ పెడితే ఆయన దానికి రిప్లై ఇస్తారు. మా బాండింగ్ ఎప్పుడు ఫస్ట్ సినిమా ఎలా ఉందో ఇప్పటి వరకు అలాగే ఉంది సార్. ఇక మీద కూడా అలాగే ఉంటుంది. సార్ ఏమన్నా బాధలు వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పుకుంటూ ఉంటారా సుకుమార్ గారితో వాళ్ళతో? బాధలు అంటే ఏం లేదు,
వర్క్ పరంగా కానీ ఏం చేస్తున్నావు ధనరాజు ఏంటని ఆ, మిమ్మల్ని ఆయన అడగటం కానీ? అలా అంటే మనం ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పుకోవాలి సార్. ప్రతిరోజు ఓ మనిషికి బాధలు ఉంటూనే ఉంటాయి. ఎంత హ్యాపీనెస్ 24 అవర్స్లో ఉంటుందో ఆ 24 అవర్స్లో ఎక్కడో బాధ కూడా ఉంటుంది. ఒకరోజు శాతాలు పెరుగుతుంటాయి, హ్యాపీనెస్ శాతం పెరుగుతుంటుంది, లేదా సాడ్. అవతల వాళ్ళు పనిని డిస్టర్బ్ చేయకూడదు సార్. ఆయన తీస్తున్న పుష్ప అప్పుడు నేను సింగిల్ కాల్ చేయలేదు. పుష్ప 2కి ఒక పాన్ ఇండియా సినిమా, ఒక అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా సినిమా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మన తెలుగు సినిమాకి ఒక గర్వం తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు నేను ఆయనకి సార్ నా ప్రాబ్లం ఇది, సార్ నా ప్రాబ్లం అంటే నాకే దరిద్రం ఉంటుంది. నేను డిస్టర్బ్ చేయను అసలు. సూపర్. సినిమా చూశాక మాత్రం నేను మెసేజ్ పెట్టాను. నాకేమనిపించిందో అది మొత్తం డీటెయిలింగ్గా పెట్టాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సూపర్ ధన. ఎట్లా జీవితాన్ని ఎంత వడగట్టావు చాలా చిన్న వయసులో. ప్రతి దానికి నీ దగ్గర క్లారిటీ ఉంది. ఏది ఉన్నా కూడా ఒక సమస్యకి దాని పక్కన పరిష్కారం ఉన్నట్టు ప్రతి దానికి క్లారిటీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు అంటావా, లేకపోతే ఇండస్ట్రీలో చూసిన మనుషులా, లేకపోతే మీరు వెళ్తున్న మార్గంలో ఎదురైన సమస్యలా, ఎట్లా ఎంత జీవితాన్ని అంత చిన్న వయసులో ఎంత వడగట్టి చెప్తున్నారు? కాదన్న ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కరెక్టే. మన పడిన కష్టమో లేకపోతే మనకు తారాస పడిన వ్యక్తులో, మనం ఇండస్ట్రీలో చూస్తున్న వ్యక్తుల నుంచి నేర్చుకోవడము అన్నీ కూడా ప్రతిదీ కూడా మన రైట్ అనుకున్నవి రాంగ్, రాంగ్ అనుకునే రైటు, కొన్నిసార్లు రైట్ అనుకునే రైటు, రాంగ్ అనుకునే రైటు. ఏ డిసిషన్ కూడా నేనేమంటానంటేనా ఇప్పుడు మనం ఒకలాగా ఆలోచిస్తుంది, ఇంకొక గంట తర్వాత వేరేలాగా ఆలోచించాల్సి వస్తుంది. ఏది కూడా శాశ్వతంగా మన మైండ్ ఉండట్లా. అలాంటప్పుడు మన క్లారిటీగా ఉండాలి కదా. అవతల వాళ్ళు మన దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటిదే మనం కూడా ఇంకో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఇవ్వలేనప్పుడు అవతలోడు కూడా ఇవ్వాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్. అందుకని నా పని నేను చేసుకుంటూ ఉండాలి అని ప్రతిదీ నేర్చుకున్నాను. నేను అతి తక్కువ మందిని కలుస్తాను. నా ఫ్రెండ్స్ నాతో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు అతి తక్కువ మంది కలుస్తాను. నా పని నేను చేసుకుని వెళ్తాను. నా కథలు నేను రాసుకుంటుంటాను. నేను ఎవరినైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే అది ఎలా అప్రోచ్ అవ్వాలో దానికి ఒక ప్రోటోకాల్ని మెయింటైన్ చేస్తాను. ఏదో మీరు నాకు తెలుసు కదా అని తక్కువని మీకు ఫోన్ చేసేసి ఇబ్బంది పెట్టను. ఫస్ట్ మీకు నాకు తెలిసిన ఒక వ్యక్తికి చెప్తా. ఆ వ్యక్తి ఓకేనా అన్న తర్వాత ఈ వ్యక్తి అంటారు నాకు డైరెక్ట్గా తెలుసు కదా, ఎందుకు తనే ఫోన్ చేయకుండా మీతో చెప్పి అంటే లేదు లేదు మీరు తను పెట్టుకుంది ఎందుకు, డైరెక్ట్గా రావద్దు, తను చెప్పిరండి, ఎందుకంటే నా షెడ్యూల్ నా మీటింగ్ చూసుకుంటున్నారని ఒక మేనేజర్నో పిఆర్ఓని పెట్టుకుంటాను. అలాంటప్పుడు నేను పెట్టుకున్న పర్పస్ని నేను వాల్యూ ఇవ్వనప్పుడు కరెక్ట్ కాదు కదా. అందుకని నేను అక్కడ చెప్పి అటు వెళ్తాను ఎవరైనా కలవాలంటే కూడా. సూపర్ సూపర్ అన్న. ఈ కథ కంటే ముందు నాని గారికి ఒక కథ చెప్పారు మీరు. నాని గారికి ఇంకా అది చెప్పలేదు. నాని గారు బ్యానర్లో సినిమా చేయాలి మీరు. నేనా? లేదన్నా. లేదా? నాని గారు కథ చెప్పలేదు నాని గారు బ్యానర్లో? అస్సలు లేదు. లేదా? లేదు. నాకు చిన్న సోర్స్ ఉంది, నాని గారు కథ చెప్పారు, మనం తర్వాత చేద్దాం అని అన్నాడు ఆయన. అంటే మీరు అనుకుంది నిజం అవ్వాలని నేను అనుకుంటున్నాను. లేదు నాని గారి, ఒకవేళ నాకు అదే ఉంటే నేనే చెప్తాను కదా, అదేం లేదు. మేము పిల్ల జమీందారు, భీమిలి ఇలా అన్నీ చేసేటప్పుడు మేము ఊరిని కథల గురించి చిన్న చిన్న డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఆయన మొన్న మా ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు అన్నారు నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు నువ్వు డైరెక్షన్ చేయడం అనేది. కాకపోతే అన్నారు కదా మీడియాలోనే ఉంది, పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు నువ్వు డైరెక్షన్ చేసేది. మాకు పిల్ల జమీందారు అలా భీమిలి అప్పుడే ఏయో చెప్తుండేవాడు, ఇంప్రొవైజేషన్స్ అన్నీ దగ్గరుండి మాట్లాడుకునేవాళ్ళం. నా సర్ప్రైజ్ ఏంటంటే ధనరాజు కామెడీ సినిమా కాకుండా ఇలాంటి సినిమా చేయడం అనేది సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను అని ఆయన అన్నారు అనమాట. అందరితో వర్క్ చేయాలండి, అందరూ హీరోలతో వర్క్ చేయాలి. నెక్స్ట్ తీయబోయే రాసుకునే కథ కూడా డెఫినెట్గా మీ అందరినీ కూడా మళ్ళీ ఇలా కూర్చొని మాట్లాడిచ్చే సినిమా అవుతుంది. ఎటువంటి జానర్ రాసుకుంటారు మీకు నచ్చితే? ఎందుకంటే ఈసారి 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫాదర్ డాటర్ మ్యాటరు ఒకటి ఉంది, అది కూడా కొత్త విషయమే, ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. ఇప్పటి వరకు అరే ఈ పెయిన్ మీద కూడా డిస్కషన్ జరిగిందా అనేటట్టు ఉంటుంది. రెండోది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న ఒక సమస్య ఉంది ప్రజెంట్, అది నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో కాదు కానీ అరుదుగా ఒక 50-60% భార్యాభర్తల మధ్య భార్యకి భర్త టైం ఇవ్వకపోవడం వల్ల లేదా భర్తకి భార్య టైం ఇవ్వకపోవడం వల్ల జరిగే పరిణామాలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్లో జరిగేవని, ఎలాంటివి ఉన్నవి, వాటిని ఎక్కడితో మన అదే ఆ మొక్క పెరిగేటప్పుడే మనం కరెక్ట్గా పెంచుకుంటూ పోకపోతే అది చెట్టు అయిపోయిన తర్వాత వంగదంటారు కదా, అలాగా కొన్ని ఉన్నాయి. అవి అమ్మును కదా అనుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఫాదర్ సన్స్ దీని గురించి డిస్కస్ చేస్తున్నారో అది చూసి భార్య భర్తలు ఖచ్చితంగా డైనింగ్ టేబుల్లో కూర్చొని ప్రతిరోజు భోజనం చేస్తారు. ఎక్కడ పట్టుకుంటున్నారు ధనరాజు మీరు ఇవన్నీ? మన కథలే కదా, మన కథలే కానీ కాదు, ఎవరు ఆలోచించలేదు, ఇవి మన కథలే కానీ ఆలోచిస్తారన్న జనాలు. ఎప్పుడైనా సరే కొంచెం మనమే భయపడతాం, వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటారు.
రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పి మనమే వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. అవునవును. కానీ మన మన దాంట్లో చాలా మంచి కథలు ఉన్నాయండి. మన ఎమోషన్స్ మించిన ఎమోషన్స్ అందరింట్లో జరిగే ఎమోషన్స్ ఉంటాయి. మనం నిద్ర లెగ్గానే పిల్లల మొహం చూడడమో లేకపోతే భార్య మొహం చూడడమో అది జరుగుతుంది. వాళ్ళు భోజనం చేసి వెళ్ళు అంటే మనం బయట తినేస్తానంట ఒక్క మాట. కానీ ఆ భోజనంకి ప్రిపేర్ చేసే విధానాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆడు పొద్దున్న లెగిసి కూరగాయలు కట్ చేసి అంటులు తోమి ఒక కూర, అది కూడా ఆయనకి ఎలాంటి కూర ఇష్టమో చూసుకొని ఒక కూర లేకపోతే ఏదో ప్రిపేర్ చేసి తింటారు అనే టైంకి వాళ్ళు తినకుండా వాళ్ళు ఫస్ట్ లెగిసిన తర్వాత తినండి అన్నారు, నేను బయట తినేస్తాను ఒక్క పదం చెప్పారు. ఈ పెయిన్ మనం ఆలోచిస్తే అన్న చాలా బాగుంటుంది. మీరు చూడండి, మీరు బయట తింటానన్న రోజు మీరు అసలు అన్నమే తినరు. అవును, ఒక్కోసారి బిజీగా ఉంటాం, తినకపోవచ్చు. చాలా వరకు తినలేం. ఇంట్లో ఎప్పుడైనా సరే బయట తింటానని మీరు అన్న రోజు మీ వర్క్స్లో వెళ్తారు కదా, మీరు ఎప్పుడు 5ంటికి 6ంటికి తింటారు. అందుకే ఇంకొకటి ఏంటంటే ఇంటికి వెళ్ళొస్తున్నాను అని చెప్పి రావాలి అని మా అమ్మ చెప్పింది. వెళ్తున్నానని ఇప్పుడు ఎవరు అనకూడదు, వెళ్ళి వస్తున్నానని ఇంటికి చెప్పాలి. అప్పుడే మనం బయటికి వెళ్ళినా కూడా తిరిగి వస్తామనే ఒక నమ్మకం. ఇలాంటి చిన్న చిన్నవి మనలో ఉన్న మ్యాటర్స్ కొన్ని ఉన్నాయన్న, దాన్ని సినిమాకి ఎలా చెప్పాలి, చిన్న కమర్షియల్గా ఎలా చెప్పాలి చూసుకొని చెప్తాను. అలా 2 కథలు ఉన్నాయి. సూపర్ అండి. మీది ఈ సినిమా చూసిన తర్వాత యాక్టర్ ధనరాజన్ పొగుడుతూ కాకుండా డైరెక్టర్ ధనరాజన్ పొగుడుతూ ఎవరన్నా ఇప్పుడున్న డైరెక్టర్లు ఎవరన్నా ఫోన్ చేశారా? చేశారన్న, అంటే అది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా కాదు కానీ నాకు చాలామంది ఫోన్స్ చేశారు. అసలు షాక్ అయ్యారు అని అన్నారు. ఎక్కువ మంది షాక్ ఫీల్డ్లోనే ఉన్నారు. రెండోది కంటతడి పెట్టామన్నారు, ఒకసారి కలుద్దామన్నారు. ఒక డైరెక్టర్ ప్రభాకర్ గారు అని ఆయన ఏదో సినిమా చేశారు, గుర్తులేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ అలాగే ఉండిపోయి నేను బొకే తీసుకొచ్చి ముందు మీతో మాట్లాడాలి అని నిన్న బొకే తీసుకొచ్చి ఫోటో దిగి ఒక్కొక్క సీన్ వివరిస్తున్నారు. అంటే సినిమా వాళ్ళకి ఎంత అర్థమైంది నేను రాసుకున్నది. కొంతమంది ఏంటంటే ఆ సీన్ కొంచెం డల్గా ఉంది, బాగా చేయొచ్చు వాళ్ళు చెప్పేస్తారు. కానీ ఆ సీన్ ఎందుకు రాసామో మళ్ళీ ఇంకోసారి చూస్తే ఓహో ఈ పర్పస్ అలా ఉందా అని తెలుస్తుంది. అవి కూడా డీటెయిలింగ్గా చెప్పడాలు. తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా పెద్ద వీడియో ఒకటి పెట్టి ముందు ఫోన్ చేసి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఆయనే చెప్పారు మనకు 9 కథలు ఉంటాయి, 9 కథల్లో కూడా ఒక కథని ఇంత కొత్తగా చెప్పొచ్చా అని చెప్పావు. నాన్న ఎమోషన్ అందరికీ ఉంటుంది, దాని పీక్లో తీసుకొని వెళ్ళి చెప్పావు, యు డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పారు చాలామంది అన్న. అంటే ఇంకా నేను చాలా ఓపెన్ చేసి వాళ్ళందరికీ థ్యాంక్స్లు చెప్పాలి, ఈ ఇంటర్వ్యూల వల్ల అది కుదరట్లేదు. రేపు మీరు వెళ్ళి ధనరాజ్ వెళ్ళి కథ చెప్తానంటే వినే హీరోలు ఉంటారంటారా? అంటే సార్ వేణు బలగంతో ఆ బ్యానర్ తీసాడు. నేను వెళ్ళి సార్ ఒక సినిమా తీశాను, ఒక కథ వినండి అంటే ఖచ్చితంగా వింటారు. కానీ మనం చెప్పే కథ కరెక్ట్గా ఉండాలి. అందుకే రెడీ చేసుకుని మనం వెళ్తే, యుద్ధానికి వెళ్తే గెలిచే రావాలి. ఏదో వెళ్తున్నాం కదా మన వెనకాల సైనికులు ఉన్నారంటే కుదరదు, గెలిచే రావాలి. గెలవాలంటే ముందు స్క్రిప్ట్ చేసుకోవాలి. చెప్తాను ఒక 2-3 నెలలు ఒక గుడ్ న్యూసే చెప్తాను. సూపర్ సార్ అన్న. ఇప్పుడు ఈ దీంట్లో బలగం చేసే టైంలో బలగం దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియదర్శి క్యారెక్టర్ వేణు వేయాలి. దిల్ రాజు గారు ఏమని చెప్పాడంటే డైరెక్షన్ చేస్తూ నువ్వు మళ్ళీ ఆ మెయిన్ క్యారెక్టర్ లీడ్ చేయటం బాగోదేమో, ఇబ్బంది పడతావు, ఫస్ట్ టైం డైరెక్షన్ కాబట్టి అని చెప్పి ఆ క్యారెక్టర్ అయిన వద్దంటే చిన్న క్యారెక్టర్ చేశాడు. అట్లా ఈ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో కొడుకు పాత్ర ఏదైతే రాఘవం క్యారెక్టర్ మీరు వేసేటప్పుడు ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఏమైనా వచ్చినాయా? ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేస్తూ డైరెక్షన్ చేయటం అట్లా ఏమైనా ఇబ్బందులు మీలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేయటం, లేకపోతే మీ క్యారెక్టర్ బదులు వేరే హీరోని ఎవరన్నా పెట్టేసి దాంట్లో మీరు డైరెక్షన్ చేసి పూర్తి స్థాయిలో డైరెక్షన్ చేస్తే ఈ విధంగా ఆలోచించలేదా? అన్న నేను ఈ క్యారెక్టర్ చేయడం కోసమే ఈ స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. నేను యాక్సిడెంటల్గా డైరెక్టర్ అయ్యాను తప్ప ఇప్పుడు వేణుకు జరిగింది కంపేర్ చేస్తే నా దానికి సేమ్ కాదు. నేను ఏ రోజు కూడా నేను ఇబ్బంది పడిన క్షణాలు ఏంటి అంటే అందరికన్నా ముందు వెళ్ళిపోయి మేకప్ వేసుకొని నేను వచ్చి మానిటర్ దగ్గర కూర్చోవాలి, నా షార్ట్ ఉన్నా లేకపోయినా. అందరికన్నా లాస్ట్ నేనే వెళ్ళాలి. అవును, ఒక యాక్టర్గా ఉన్న కంఫర్ట్ లెవెల్స్ అన్నీ ఏవి లేవు నాకు. నేను క్యారీ వ్యాన్ కూడా నాకు తెలిసి ఎక్కువ ఉంటాను, 1-2 సార్లు ఎక్కువ ఉంటాను. ఎందుకంటే వేరే ఆర్టిస్టులు సముద్రగని గారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రమోదిని గారు, హరీష్ ఉత్తమ్ గారు, సునీల్ గారు ఇంతమంది ఉన్నప్పుడు సార్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను ఒక 10 నిమిషాలు అంటే వాళ్ళు నా కోసం ఇంకా నేనే తీయాలి కదా సీన్. కాబట్టి నేనేంటంటే ముందు మార్నింగ్ నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఒక కాస్ట్యూమ్ వేసేసుకుని కూర్చునేవాడిని. కూర్చొని ఆ సీన్ అలాగే ప్లాన్ చేసుకున్నాం, ఎవరికి ఇబ్బంది రాకుండా. ఈ విషయంలోనే కొంచెం నిద్రలు తక్కువ ఉండి మళ్ళీ రేపు షెడ్యూల్ ఏంటో చూసుకొని పడుకొని మళ్ళీ 5:30కి లేచి వచ్చి ఇలాంటి మ్యాటర్లో కొంచెం కష్టం అనిపించింది. కానీ
అది కూడా నాకు తెలుసు. రేపు ఇది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ కష్టం కూడా ఇష్టమైన కష్టం అవుతది. హ్యాపీగానే ఉంటదిలే అని అనుకున్నాను. నాకు అదే జరిగింది. ఇంకా నేను దేనికి కూడా నేను నేను ప్రతిదానికి క్లోజ్ షాట్ అయితే ఇలా పెట్టుకుంటే ట్రాలీ రావాలి ఇలా మెయింటైన్ చేసి చేశాను. నేను ఎవరిని అమ్మో ఇదేదో పెద్ద జాబ్ రా బాబు భయము అనేం లేదు. ఎందుకంటే అది సముద్రకని గారు నాకు ఇచ్చిన కంఫర్ట్. నువ్వు కథ ఏం చెప్పావు అదే తీ. నేను ఆ డైరెక్టర్ అనేది నా హోటల్లో పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ నేను యాక్టర్ మాత్రమే అని అంత పెద్ద ఆయన భరోసా ఇచ్చారు. ఆయన ఏం చెప్పలేదన్న చిన్న చిన్న సజెషన్ కానీ? ఫస్ట్ రోజు వెళ్ళి నేను షూట్ చేసిన తర్వాత ఆన్లైన్ రష్ చూపించాను. చేసిన రష్ ఇదే నువ్వు నాకు చెప్పు అదే కనిపిస్తుంది అలాగే చేసా అన్నారు. ఒక్కరోజు కూడా ఎన్ని 1 మోర్లు అడిగినా రోడ్డు మీద పడిపోయే సీన్ ఉంటుంది కదా, చలికాలం అది, పడుకోబెట్టి రోడ్డు మీద నాకు అలాగే కావాలి, అది టర్న్ అవ్వాలి, గత్తు అదేంటంటే చిన్న కంకరాలు రోడ్డు నాకు దొల్లాలి అంటే నీకు 1 మోర్ ఓకేనా, నాకు ఇంకొకటి కావాలన్నా. రెండోది మా సింక్ ఎలా ఉండేదంటే సముద్రకని గారి నాది, నేను ఏదో చూస్తూ ఉంటే రివీల్ అయిన తర్వాత లెటర్ చదివేసి ఆయన విన్న షాట్ ఉంటుంది హోల్స్లో, అది పెట్టినప్పుడు నాకు రెడీ యాక్షన్ అని చెప్పినాక ఆయన ఏదో ఇస్తున్నారు, నాకు కట్ 1 మోర్ అని చెప్పి నేను లెగిసి ఆయన దగ్గరికి వెళ్ళబోతే అర్థమైంది కూర్చోను అక్కడ అన్నారు. అన్న తర్వాత తీసిన తర్వాత నేనేమనుకున్నానో అది వచ్చింది సినిమాలో ఉన్న షాట్. 2 tears వచ్చినాయి ఫస్ట్ షాట్లో. నాకు అది వద్దు, సింగిల్ రావాలి. అది ఆయనకి అర్థమై సింగిలే వచ్చింది, అదే పెట్టి అది అలా సింక్ అయ్యేది మా ఇద్దరికి. సార్ అంటే ఓకే అనేవాళ్ళు అంతే. మా ఇద్దరికి ఏం కావాలో మా ఇద్దరు సింక్, ఎందుకంటే ఆయన కూడా కథని అంత బాగా అర్థం చేసుకున్నారు. సముద్రకని గారు అర్థం చేసుకుంటారు. మిగతా ఆర్టిస్ట్ సునీల్ గారు కానీ ధనరాజ్ డైరెక్షన్ అంటే ఏం చేస్తాడులే అనుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా. మామూలుగా అయితే సముద్రకని గారు మీ గురించి తెలుసు కాబట్టి ఆయన ఓకే చేసి నువ్వే డైరెక్షన్ చేయాలి, నా డేట్స్ ఇస్తానని ఆయన చెప్పాడు. సునీల్ గారు మీ గురించి తెలుసు, మిగతా వాళ్ళకి ధనరాజ్ మీద ఎక్కడ అంత నమ్మకం ఎక్కడ? సునీల్ గారు పుష్ప తర్వాత ఎప్పుడైతే ఈ నాయుడు అన్న ఓ ఫైనాన్సర్ క్యారెక్టర్ ఉందో మన సినిమాలో, ఆయన కూడా కొత్తగా చూపిద్దాము, ఇప్పుడు గెడ్డం అనేది ఒకటి పెట్టేసి ఒక ఆంజనేయ స్వామి మాలేసుకోవాలి, ఎందుకంటే ఒక రామం రాగంకి ఒక ఆంజనేయ స్వామి కావాలి కథ టర్న్ అవ్వడానికి. క్యారెక్టర్ నేమ్ ఏమో అంజీ అని నా ఫ్రెండ్ క్యారెక్టర్ పెట్టాను. అంటే ఈ ఈ రాఘవ పేరుకి ఉన్న పక్కన అతను ఆంజనేయ స్వామి అనుకుని అంజీ పెట్టాం. కానీ కథ మొత్తానికి ఒక ఆంజనేయ స్వామి కావాలి టర్న్ చేయడానికి. అందుకని ఆయన ఆంజనేయ స్వామి మాలేసి ఆయన నాయుడు అనే క్యారెక్టర్ పెట్టినప్పుడు ఆయన మొత్తం డీటెయిల్గా కథ అంతా చెప్పాను. నేను ఎవరికి కూడా ఒక్క సీన్ 2 సీన్లు చేసినా కూడా కథ అంతా విన్ అయ్యేటట్టు అయితేనే ఈ క్యారెక్టర్ చేపిస్తాను. వాళ్ళు ఏ ఏ ఏ మూమెంట్లో వస్తున్నారు, ఏ ఈవెంట్కి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కథ అంతా విని సునీల్ అన్న నీకు ఏం కావాలో చెప్పి నేను చేస్తాను. వచ్చి 2 days అంతా షూట్ చేసాము. మొత్తం అయిపోయినాక ఇండస్ట్రీలో నాకు పిఆర్ఓ ఎవరైనా ఉన్నారంటే పెద్ద పిఆర్ఓ సునీల్ అన్నే. కనిపించిన వాళ్ళకి కనపడిన వాళ్ళకి మామూలు కథ కాదు, ధనరాజ్ ఎలా తీస్తున్నాడు మొత్తం చెప్తుంటే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి సునీల్ అన్న ఈ సెట్లో మీ సినిమా గురించి చెప్తున్నాడు, ఆ డైరెక్టర్ మీ సినిమా గురించి చెప్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నన్ను మోసేశాడు సునీల్ అన్న. నాకు బుజ్జిలారా సినిమాలో మీ ఇద్దరు చేసినప్పుడే ఆయన నా మీద ఎక్కువ నమ్మకం. తమ్ముడు నీకు రావాల్సిన ఇంకా రాలేదు తమ్ముడు, ఏదో వస్తుంది తమ్ముడు, నీళ్ళు ఇంకో ఏదో ఉంది తమ్ముడు అంటుండేవాళ్ళు. ఆయన ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. అలాంటిది మొత్తం ఆయన నన్ను అంటే చాలా మంది అండి, అంటే ఇక్కడ ఒక మంచి ప్రయత్నం చేస్తే అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ప్రయత్నం గొప్పదై ఉండాలి ముందు. ఆ ప్రయత్నం నిజాయితీగా ఉన్నదంటే అసలు వదలరు అన్న ఎవరు. వాళ్ళు అలా భుజాల మీద పెట్టుకొని మనకన్నా ముందు తీసుకొని వెళ్ళిపోతుంటారు. మన శివ మల్లిడన్న ఈ సినిమా చూసిన తర్వాత ఆయనే దిల్ రాజు గారికి ఫోన్ చేసి ఈ సినిమా చూడండి సార్ మంచి సినిమా అని ఆయన కనిపించిన వాళ్ళకి కనపడిన వాళ్ళకి చెప్తూనే ఉన్నారు. నాగేందర్ అన్న ఆయన రివ్యూ చూస్తే నాకు తెలిసి అసలు అంత 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 అద్భుతమైన రివ్యూ నేను చూడలేదు. చాలా మీడియా మిత్రులు మీరు కానీ మిగతా వాళ్ళ కానీ చూస్తే అందరూ కూడా అయ్యో నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా, కాదు 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 కంటెంట్ మీద నా మీద ప్రేమ ఇప్పుడు చూపించారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. కంటెంట్ అంటే కొత్త దర్శకుడిని నన్ను ఆల్మోస్ట్ 2.5 దగ్గర నుంచి 3.7 వరకే ఉంది తప్ప రేటింగ్లు. ఇంత ప్రేమిస్తున్నారే కథను అంత బాగా డీల్ చేస్తే ఇంత ప్రేమిస్తారు, అయితే నెక్స్ట్ ఇంకో తప్పు చేయకూడదు, ఇంత నమ్మకాన్ని వాళ్ళకి నేను ఇచ్చినప్పుడు
అని ఉన్నానన్న. పక్కా మీ మీద ఇదేం చాలా ఉంటుంది నమ్మకం. మీ నెక్స్ట్ వెంచర్ మీద చాలా నమ్మకాలు పెట్టి చాలా జాగ్రత్తగా తీయాలి. సరేనా? అంతా బాగానే ఉంది. దీనికంటే ముందు స్ట్రగుల్ ఫేజ్ ఒకటి ఉంది ధనరాజ్కి. స్ట్రగుల్ ఫేజ్ కొంచెం కాదు చాలా ఉంటుంది. క్యారవాన్ ఇచ్చిన రోజులు ఉంటాయి, క్యారవాన్ ఇవ్వని రోజులు ఉంటాయి. ఆఫీస్ బాయ్ వస్తాడు, మీ దాకా వచ్చేసి టీ మీకు ఇవ్వకుండా వెళ్తూ ఉంటాడు, గొడుగులు పట్టని రోజులు ఉంటాయి. ఈ ఫేజ్ని చూసారా? చాలా చూశానండి. అలా చూడకుండా ఏ ఆర్టిస్టు కూడా ఉండకపోవచ్చు బహుశా. నేనైతే చాలా చూశాను. ఏది బాగా బాధ పెట్టిన అంశం ఏంటి? అంటే స్టార్టింగ్ లోనే ఇప్పుడు మనం ఫోటోలు తీసుకుని ఆఫీస్లో ఇస్తాం కదన్న, అప్పుడు ఫోటోలు ఇచ్చి వెనకాల పేరు, హైటు, కలరు, ఎక్స్పీరియన్స్ అంతా రాసి ఇవ్వాలి. ఆ ఫోటో మన ముందే డస్ట్బిన్లో పడేయడం చూశాను నేను. అబ్బా, నేను అదే చెప్పాను కూడా ఆయనకి, సార్ ఒకవేళ మీకు వద్దంటే నాకు ఇవ్వండి, ఎందుకంటే ఆ ఫోటో కడిగించడానికి 6-7 రూపాయలు ఇప్పుడు అమృత కలర్ ల్యాబ్, నాకు ఇచ్చేస్తే నేను వేరే ఆఫీస్కి ఇచ్చుకుంటాను కదా, ఎందుకు అలా పడేయడం అని చెప్పాను. ఇలాగా టీలు గీలు అయి కాదు కానన్నా, ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు మనం కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఒకసారి లెగిస్తారా గెస్ట్ వస్తున్నారు అని మనం వెనక్కి పంపిస్తారు. ఓ మన గెస్ట్ కాదు కదా, అందుకని నేను ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కూర్చోలేదు ఎక్కడ. ఒక మాట చెప్పాను ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో, అక్కడ కూర్చునే అర్హత నాకు ఇంకా రాలేదు, అది ఈ సినిమా ఇస్తే అప్పుడు కూర్చుంటానని. అది విని సముద్రగని గారు తమిళ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన నన్ను కూర్చోబెట్టి మొత్తం నుంచొని ఉన్నారు. ఇలాంటి సంఘటనలు రోజు అవుతాయన్న. రోజు అంటే రోజు మనం కొంతమంది, నేను చెప్పాను కదన్న, మనకు తెలిసిన వ్యక్తి అయితే అతని దగ్గర నుంచి దూరంగా వెళ్ళొచ్చు మనం, మనకు తెలియని వ్యక్తులు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మనం అదేమి చేయలేం. వాళ్ళందరికీ సమాధానం ఏం చెప్పగలం అంటే, మాకు మంచి సినిమా తీసి అది హిట్ కొట్టి, ఇగో బాబు ఇది మంచి సినిమా, నువ్వు ఎక్కడున్నావు నాకు కనపట్లేదు, ఇప్పటికైనా నన్ను నమ్మరా, ఎందుకంటే నేను నా పనినే కదా నేను చేస్తున్నాను, నేనేం క్రైమ్ చేయట్లేదు, నేనేమి ఇది చేయట్లేదు. ప్రతి స్టేజ్లోనూ మన పేరు రాస్తారు, మనకు ఫోన్ వస్తుంది, 40 రోజులు డేట్లు ఇస్తారు, కట్ చేస్తే ఇంకా ఫోన్ రావట్లేదంటే మీరు చేయట్లేదు అంటారు. ఎందుకు చేయట్లేదో తెలీదు, ఎందుకు నాకు డేట్లు వచ్చినాయో తెలీదు, ఎక్కడో మారిపోతుంటుంది. ఇప్పుడు కన్ఫామ్ కాకుండా ఒక క్యారెక్టర్ గురించి అడగడం తప్పు, కన్ఫామ్ అయ్యి డేట్లు పంపించి అంతా అయిపోయిన తర్వాత ఆశలు ఉంటాయి. అలా చాలా ఉన్నాయి, చాలా మందికి జరిగినాయే, నాకు జరిగినాయి అంతే. సూపర్ అన్న. బుజ్జి ఎలా రా టైం చాలా డబ్బులు పెట్టేశారు. బుజ్జి రాకంటే ముందు సినిమా కదా, ధనలక్ష్మి తలుపు తడితే, ఆ సినిమాకి డబ్బులు పెట్టారు, చాలా కష్టాలు పడ్డారు. మామూలుగా దాని అప్పులు ఇప్పుడు కడతానే ఉన్నట్టున్నారు. అప్పులే నా సొంత డబ్బులతోనే నా ఫ్రెండ్స్ తో తీసాను, అప్పులేం అవ్వలేదన్న. చాలా మంది ఆత్మహత్య చేసుకోబోయాడు, వాళ్ళ యూట్యూబ్ తగలెత్త. ఇంకొకరు అయితే మా అమ్మ నాన్న వచ్చేయమన్నారంట ఊరికి, వాళ్ళు చనిపోయారు రా నాయన, మీరు పెట్టుకునేటప్పుడు ఎంక్వైరీ చేసి పెట్టుకోండి, ఉండుంటే నిజంగా పిలిచేవాళ్ళేమో, ఎరా వద్దని. లేరురా బాబు, నా చిన్నప్పుడు నేను ఈ సినిమా చేస్తుంటే అప్పులు పాలైపోయానని, దాని తర్వాత సూసైడ్ అటెంప్ట్ 2 సార్లు చేశానని, ఇట్లా రకరకాల ఇది వస్తుంటుంది. ముందేంటంటే నేనేమంటానంటే, మీరు ఎంక్వైరీ చేసి వేశారనుకోండి, నిజంగానే వేయడానికి హక్కు ఉంది మీకు. నేను అబద్ధాన్ని వేయడం వల్ల ఏమిటంటే, ఆ కాల్స్ మాకు వచ్చి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలు అది కాదని చెప్పుకొని ఎందుకు ఈ తలకాయ నొప్పి అని చాలా యూట్యూబ్ ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా మానేశారు ఆర్టిస్ట్. కాదు ఇప్పుడు ఏంటన్నా కష్టాలు పర్లేదా అన్న? కష్టాలు ఎప్పుడు ఉంటాయన్న, కానీ అప్పులు చేసి నేనేం సినిమా తీయలేదు. నా డబ్బులతో నేను సినిమా తీసుకుని ఒక కొంత పక్కన పెట్టుకొని రన్ చేస్తూ మళ్ళీ వచ్చింది. ఇక్కడ నేనేదో సూపర్ విల్లాలు వేసుకొని, ఓ ఇది కాదు, నాకు ఒక కారు ఉంది, ఒక చిన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఒక ఇల్లు ఉంది, 2 కొడుకులు ఉన్నారు, సినిమాలో వచ్చే డబ్బులు రెమ్యునేషన్తో మళ్ళీ గెడాన్ అయ్యి మళ్ళీ చేసుకోవడం తప్ప ఇంకా నా దగ్గర పోయేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఏ హీరోకి కథ చెప్పబోతున్నారు? మీ మనసులో ఉన్న హీరో అంటే రాసుకుంటున్నారు కాబట్టి, మీ మనసులో ఉన్న హీరో ఈ హీరో అయితే నా కథకి కరెక్ట్ యాప్ట్ అనేది. నా కథకి యాప్ట్ హీరో పేరు ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే ఆ కథకి ఆ హీరో కరెక్ట్, ఇంకో కథకి ఎవరైనా కరెక్ట్, కాబట్టి ఏది ముందెళ్తాం ఏంటో నేను డిసైడ్ చేయలేదు. ముందు ఒకసారి ఈ టెన్షన్స్ అన్ని పోతే అప్పుడు ఆ సినిమా మీద కూర్చుంటే ఇంకా నాకు ఆ సినిమానే, అప్పుడు రామన్ రాగం క్లోజ్ చేసేయాలి నేను. అప్పుడు ఈ సినిమాని నేను చూసిన విధానం మళ్ళీ మీరు అందరూ కూడా అలాగే చూడాలంటే ఏమేం కావాలి, ఎక్కడ టర్న్స్ తీసుకోవాలి, ఎక్కడ మాటలు పడాలి, నేను ఫిక్స్ అవ్వాలి. అప్పుడు మీరు అందరికి నేను పెట్టి అన్న నెక్స్ట్ సినిమా ఇదని మీకు చెప్తా. సూపర్. ఇప్పుడు తర్వాత మధ్యలో మరి ఆ సినిమా పెట్టుకుంటే మళ్ళీ ఇంకో 2 years ఆగిపోతారు. కానీ నేను ఇప్పుడు ఒక 4 సీన్లు ఉన్న కమెడియన్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చితే చేసేస్తా. శివాజీ గారు సినిమా ఒకటి వస్తుంది, అందులో కూడా చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశా. హిందీలో కూడా లవ్ రంజన్ ప్రొడక్షన్ లో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. కొన్ని సంవత్సరాల తర్వాత మూకీ సినిమా, అది మూకీ అది చేశాను, యాక్ట్ చేశాను, అది వస్తుంది సమ్మర్లో. నేను కొత్త ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నా, కొన్ని సినిమాలు చేస్తున్నా. రేపొద్దున ఎవరైనా నీ డైరెక్షన్లో ఒక కథ ఉంటే చెప్పు, వేరే హీరో కంటే డైరెక్షన్ చేస్తా, ఎవరైనా వచ్చి మంచి క్యారెక్టర్ అన్నా చేస్తా, ఏదైనా లీడ్ అన్నా చేస్తా, నేను ఇక్కడే తిరుగుతుంటా.
నేను ఇది చేయను అది చేయను అని. కానీ ఎంచుకునే విధానం మాత్రం దీనివల్ల మనకేంటి, మన వల్ల ఆ సినిమాకి ఏంటి అని మాత్రం ఆలోచిస్తాను. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్స్ అన్న. సూపర్ సూపర్. ఇది ధనరాజు అన్నతో చిట్ చాట్. ఎందుకంటే రామో రాఘవం చూసి మరీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. సినిమా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు మీ పిల్లలతో కంపల్సరీ పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఓటీటీలో కానీ ఇతర సినిమాలు చూస్తున్నప్పుడు కానీ పిల్లలతో కూర్చుని సినిమా చూడలేకపోతున్నాం. వెబ్ సిరీస్ అయితే ఇంకా దారుణంగా కొన్ని వెబ్ సిరీస్ అన్నీ చెప్పట్లేదు కానీ చూడలేకపోతున్నాం. ఏ డైలాగ్ ఎప్పుడు వచ్చి మీద పడిపోతుందా, పక్కన పిల్లలు ఉంటారు, ఇబ్బంది పడుతున్నాం. కానీ రామో రాఘవం ఓటీటీలో వస్తాయి. బట్ అప్పటి వరకు ఒక మంచి సినిమాని వెయిట్ చేయదు. థియేటర్కి అయితే వెళ్ళండి కంపల్సరీ. ప్రతివాడు ఎవరన్నా కొంచెం ఆలోచనలు ఉన్నా, ఒక తండ్రి కొడుకు మధ్యన ఉన్న ఎమోషన్ అద్భుతంగా తెరకెక్కించాడు ధనరాజు. ధనరాజుని మనం చూసే కోణం మారిపోతుంది. ధనరాజు మీద గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు కనిపించే ధనరాజు అయితే ధనరాజు కాదు, మనకు ఒక కొత్త డైరెక్టర్ కనపడతాడు. మీరు ఏమాత్రం ఖాళీ ఉన్నా, ఇంత చెప్తున్నాం అంటే కంపల్సరీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సినిమాని. మీరు కూడా ఖాళీ ఉంటే రామో రాఘవం థియేటర్కి అయితే ఇమీడియట్గా వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.